నమస్కారం. ఈ రోజు మనం జీవితంలోని కొన్ని అత్యంత గహనమైన, లోతైన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. ఇవి ప్రతి ఒక్కరి మదిలో, జీవితంలో ఏదో ఒక సమయంలో తప్పక మెదిలే ప్రశ్నలు. అసలు నేను ఎవరు? ఈ జీవితానికి పరమార్థం ఏమిటి? నిజమైన, శాశ్వతమైన ఆనందం, అచంచలమైన శాంతి ఎక్కడ లభిస్తాయి? మనం తరచుగా ఈ ప్రశ్నలకు సమాధానాలను మన బయటి ప్రపంచంలో వెతుకుతూ ఉంటాం. సంపదలో, మానవ సంబంధాలలో, లభించే విజయాలలో, కీర్తి ప్రతిష్టలలో. కాని ఈ బాహ్యమైన విషయాలు, ఈ లోక సంబంధమైన వస్తువులు మనకు నిజంగా శాశ్వతమైన, ఎప్పటికీ తరగని శాంతిని, సంతృప్తిని ఇవ్వగలవా? మన అనుభవం, చరిత్ర చెప్పేదేమిటంటే, బాహ్య ప్రపంచం నుండి లభించే సుఖం అత్యంత క్షణికమైనది. అది వస్తుంది, కొంతకాలం ఉంటుంది, ఆపై వెళ్ళిపోతుంది. నీటి బుడగలాంటిది. అందువల్ల అసలైన అన్వేషణ బయట కాదు, అది మన అంతరంగంలోనే జరగాలి. మన లోపలే ఆ సమాధానాలు దాగి ఉన్నాయి. ఈ ప్రయాణం ఒక ఆత్మశోధన యాత్ర, తనను తాను సంపూర్ణంగా తెలుసుకునే అద్భుతమైన ప్రయాణం. మన ప్రాచీన భారతీయ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటివి, మన మహర్షులు, సాధువులు, యోగులు, వీరందరూ ఈ అంతర్గత ప్రయాణానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అసలైన అంతులేని నిధి, తరగని సంపద, నిజమైన శాంతి మనలోనే, మన హృదయ గుహలోనే దాగి ఉందని, దాన్ని కనుగొనాల్సిన బాధ్యత, అవసరం మనపైనే ఉందని వారు మనకు పదే పదే గుర్తు చేశారు. ఈ అంతర్గత ప్రయాణం బహుశా అనుకున్నంత సులభం కాకపోవచ్చు. ఇందులో అనేక సవాళ్లు ఎదురవుతాయి. మన మనసు దారితప్పుతుంది, ఎన్నో సందేహాలు కలుగుతాయి, పాత అలవాట్లు వెనక్కి లాగుతాయి. కాని ధ్రువ్యమైన నిశ్చయ, అచంచలమైన ఓర్పు, నిరంతర సాధనతో ఈ మార్గంలో మనం నడిస్తే గమ్యం తప్పక చేరుకుంటాం. ఆత్మ సాక్షాత్కారం తప్పక లభిస్తుంది. అన్నింటికంటే ముందుగా మనం, నేను అని నిరంతరం పిలుచుకుంటున్నది వాస్తవానికి ఏమిటో నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవాలి. నేను ఈ భౌతిక శరీరమా? శరీరం అయితే నిరంతరం మారుతూ ఉంటుంది. బాల్యం నుండి యవ్వనం, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు ప్రతి కణం మారుతూనే ఉంటుంది. మరి మార్పు చెందేది నేను ఎలా అవుతుంది? సరే, నేను ఈ మనస్నా? మనసు అంటే ఏమిటి? అది కేవలం ఆలోచనలు, జావనలు, జ్ఞాపకాలు, కోరికల యొక్క నిరంతర ప్రవాహం. అది కూడా క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. ఒక క్షణం ఆనందం, మరో క్షణం దుఃఖం. ఒక క్షణం ప్రేమ, మరో క్షణం ద్వేషం. మరి నిరంతరం మారే ఈ మనసు నేను ఎలా అవుతుంది? అలాంటప్పుడు ఈ శరీరంలో, మనస్సులో జరిగే మార్పులన్నింటినీ గమనిస్తున్నది ఎవరు? ఆ మార్పులేని నిశ్చలమైన సాక్షి తత్వం ఎవరు? ఆ చూసేవాడు ఎవరు? ఈ సాక్షిని తెలుసుకోవడం, ఈ తన అసలు, నిత్య, శుద్ధ స్వరూపాన్ని గుర్తించడమే ఆత్మజ్ఞానం వైపు వేసే మొదటి, అతి ముఖ్యమైన అడుగు. ఇక ఈ ప్రపంచం సంగతి చూద్దాం. మనం మన పంచేంద్రియాలతో అనుభవిస్తున్న ఈ జగత్తు, ఇది పూర్తిగా సత్యమా? లేక దీని వెనుక ఒక లోతైన, శాశ్వతమైన సత్యం కూడా ఉందా? అనేక ప్రాచీన, ఆధునిక దర్శనాలు ఈ జగత్తు మనం చూస్తున్నట్లుగా, భావిస్తున్నట్లుగా లేదని స్పష్టంగా చెబుతున్నాయి. ఇది నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుంది. ఇది నశ్వరమైనది, అనిత్యమైనది. అందుకే దీనిని మన పూర్వీకులు మాయ లేదా భ్రమ అని అన్నారు. మాయ అనగానే ఈ జగత్తు పూర్తిగా లేదని, శూన్యమని అర్థం కాదు. కాని దీని అర్థం, దీని వాస్తవికత మనం సాధారణంగా అర్థం చేసుకున్నట్లుగా లేదని. దీనికి ఒక సాపేక్షిక సత్యం మాత్రమే ఉంది, పారమార్థిక సత్యం కాదు. అసలైన సత్యం అదొక్కటే, ఎప్పటికీ మారనిది, ఎల్లప్పుడూ ఉండేది, కాలాతీతమైనది. అదే శుద్ధ చైతన్యం, అదే ఆత్మ, అదే పరమతత్వం, అదే బ్రహ్మం. ఒక చక్కని ఉదాహరణ చూడండి. బంగారం అనే మూల పదార్థం నుండి అనేక రకాల ఆభరణాలు, గాజులు, గొలుసులు, ఉంగరాలు, చెవిపోగులు తయారు చేస్తారు. ఆభరణాలు వేరువేరుగా, అనేక రూపాల్లో కనిపించినా, వాటి అన్నింటికీ ఆధారమైన సారతత్వం ఒక్కటే, బంగారం. అలాగే ఈ జగత్తులోని అనేక రూపాలు, నామాల వెనుక ఒకే ఒక పరమసత్యం, ఒకే చైతన్యం దాగి ఉంది. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. మన జీవితంలో దుఃఖం ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే, తరచుగా దుఃఖానికి కారణం మన స్వంత అంచనాలు, మన తీవ్రమైన ఆసక్తి, మన అజ్ఞానం అని తెలుస్తుంది. మనం వస్తువులతో,
వ్యక్తులతో, ఆలోచనలతో, పదవులతో, చివరికి మన శరీరంతో కూడా గాఢంగా బంధించబడతాం. వాటిని నాది, నా వాళ్ళు అని గట్టిగా పట్టుకుంటాం. ఆ వస్తువులు, వ్యక్తులు మారినప్పుడు లేదా మన నుండి దూరమైనప్పుడు సహజంగానే మనకు తీవ్రమైన దుంహాకం, నిరాశ కలుగుతాయి. పరివర్తనే ఈ ప్రపంచ నియమమని, ఇక్కడ ఏది శాశ్వతం కాదని మనం మర్చిపోతాం. పుట్టినది గెట్టక తప్పదు, కలిసింది విడిపోక తప్పదు. మనం ఈ అనిత్యతా సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు వస్తువులపై, వ్యక్తులపై అతిగా ఆసక్తి లేకుండా అనాసక్తంగా జీవించడం నేర్చుకున్నప్పుడు దుంహకం యొక్క ప్రభావం మనపై గణనీయంగా తగ్గిపోతుంది. ఇది వైరాగ్య భావన. వైరాగ్యం అంటే ఉదాసీనత లేదా బాధ్యతారాహిత్యం కాదు. అది అనాసక్తి, డిటాచ్మెంట్. వస్తువులను ఉపయోగించండి, సంబంధాలను ప్రేమతో కొనసాగించండి, కాని వాటిలో మానసికంగా బంధించబడకండి. వాటిపై ఆధారపడకండి. మీ ఆనందాన్ని వాటికి ముడిపెట్టకండి. దుంహకానికి మరొక పెద్ద ప్రధాన కారణం మన అహంకారం. నేను, నాది అనే గాఢమైన భావన. ఈ అహంకారమే మనల్ని ఇతరుల నుండి వేరుగా చూపిస్తుంది, ఇతరులతో పోల్చుకునేలా చేస్తుంది, అసూయపడేలా చేస్తుంది, సంఘర్షణను, పోటీని సృష్టిస్తుంది. నేను గొప్ప, నేను తక్కువ, నా దగ్గర ఎక్కువ ఉంది, నా దగ్గర తక్కువ ఉంది. ఈ భావనలే అశాంతికి మూలం. అందరూ, అన్ని ప్రాణులు ఆ ఒకే అనంత చైతన్యం యొక్క విభిన్న రూపాలని, అంశాలని మనం లోతుగా అర్థం చేసుకున్నప్పుడు ఈ వేర్పాటు భావన, ఈ అహంకారం నెమ్మదిగా కరగడం మొదలవుతుంది. ఇతరులలో తనను చూడటం, తనలో ఇతరులను చూడటమే నిజమైన ఏకత్వ అనుభవం. వసుదైవ కుటుంబకం అనే భావన ఇక్కడే ఉదయిస్తుంది. ఈ అంతర్గత యాత్రలో ఒక ముఖ్యమైన మజిలీ, అర్థం చేసుకోవలసిన కీలక సూత్రం కర్మ సిద్ధాంతం. మనం ఏది చేసినా, అది శారీరకంగా అయినా, వాచికంగా అయినా, మానసికంగా అయినా, అంటే మనం ఏది చేసినా, ఆలోచించినా, మాట్లాడినా దానికి ఒక పరిణామం, ఒక ప్రతిఫలం తప్పక ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క ప్రాథమిక నియమం, కారణకార్య నియమం, లో ఆఫ్ కాజ్ అండ్ ఇఫెక్ట్. మంచి కర్మలకు మంచి ఫలం, చెడు కర్మలకు చెడు ఫలం లభిస్తుంది. ఇది ఏ బాహ్య శక్తి ఇచ్చే శిక్ష లేదా బహుమతి కాదు. బదులుగా ఇది శక్తి యొక్క ఒక సహజ నియమం. విత్తనం వేస్తే మొక్క వస్తుంది. ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి ఫలమే వస్తుంది. కాని దీనికంటే లోతైనది గీత బోధించిన ముఖ్యమైన సిద్ధాంతం నిష్కామ కర్మ సిద్ధాంతం. అంటే తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను పూర్తి యోగ్యతతో, నిజాయితీతో, శ్రద్ధతో చేయడం, కాని దాని ఫలంపై ఆసక్తి పెట్టుకోకపోవడం. ఫలాన్ని భగవంతుడిపై లేదా ప్రకృతి నియమంపై వదిలివేయడం. మనం ఫలం గురించిన చింత నుండి, ఆసక్తి నుండి విముక్తులై కర్మ చేసినప్పుడు ఆ కర్మ మనల్ని బంధించదు. దానికి బదులుగా అది మనల్ని విముక్తం చేస్తుంది, మన చిత్తశుద్ధికి దోహదపడుతుంది. మన పూర్తి ధ్యాస కేవలం కర్మ యొక్క నాణ్యతపై ఉంటుంది, దాని పరిణామంపై కాదు. ఫలితం ఎలా ఉన్నా సమభావంతో స్వీకరించడం. ఇదే కర్మయోగ సారం. ఇదే నిజమైన స్వాతంత్ర్యం. మన ధర్మం ఏమిటి? ఈ పదం వినగానే చాలామందికి కేవలం మతపరమైన పూజలు, ఆచారాలు గుర్తుకు వస్తాయి. కాని ధర్మం అనే పదానికి అంతకంటే చాలా విస్తృతమైన, లోతైన అర్థం ఉంది. ధర్మం యొక్క మూల అర్థం ధరించేది, నిలబెట్టేది. అంటే మన స్వభావం, మన సహజ గుణం, మన కర్తవ్యం, సమాజంలో మన పాత్ర, మనల్ని ఉన్నతంగా నిలిపే ఆచరణ. ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి, ప్రతి వస్తువుకు, ప్రతి పరిస్థితిలో ఒక నిర్దిష్టమైన ధర్మం ఉంటుంది. ఉదాహరణకు, విద్యార్థి ధర్మం శ్రద్ధగా విద్యార్జన చేయడం, సైనికుడి ధర్మం దేశాన్ని రక్షించడం, తల్లిదండ్రుల ధర్మం సంతానాన్ని ప్రేమతో పోషించడం, వైద్యుడి ధర్మం రోగికి చికిత్స చేయడం, అగ్ని ధర్మం కాల్చడం, నీతి ధర్మం ప్రవహించడం. తమ సహజ గుణాలు, తమ స్థితికి అనుగుణంగా సరైన ఆచరణ చేయడమే ధర్మపాలన. మనం మన స్వధర్మాన్ని, అంటే మనకు నిర్దేశించబడిన మన స్వభావానికి తగిన కర్తవ్యాన్ని నిష్కామ భావంతో, అంకితభావంతో పాటించినప్పుడు మనం సరైన మార్గంలో ఉంటాం. మన జీవితానికి ఒక అర్థం, సంతృప్తి లభిస్తాయి. జీవిత యాత్రలో మనం నిరంతరం సరైనది, తప్పు, సత్యం, అసత్యం, హితం, అహితం మధ్య ఎంచుకోవలసి వస్తుంది.
సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు వివేకం అవసరం. వివేకం అంటే సరైన అవగాహన, స్పష్టమైన దృష్టి, మంచి చెడులను, నిత్యానిత్యాలను, ఆత్మ అనాత్మలను వేరుచేసి చూడగలిగే శక్తి. వివేకం మనకు చెబుతుంది ఏది శాశ్వతమైనది, ఏది క్షణికమైనది, ఏది మనకు నిజమైన మేలు చేస్తుంది, ఏది తాత్కాలిక సుఖాన్నిచ్చి చివరికి దుఃఖాన్నిస్తుంది. ఈ వివేకం నిరంతర అభ్యాసం ద్వారా, సత్సంగం, మంచివారి సాంగత్యం ద్వారా, ఆత్మచింతన, సెల్ఫ్ రిఫ్లెక్షన్, శాస్త్ర అధ్యయనం ద్వారా నెమ్మదిగా జాగృతం అవుతుంది. వివేకం జాగృతమైనప్పుడు మనం మోహంలో, జ్రమలో సులభంగా పడము. మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మన జీవితానికి సరైన దిశను నిర్దేశించుకోగలుగుతాం. మనస్సును అదుపు చేయడం, దాన్ని సాధన చేయడం కూడా ఈ అంతర్గత యాత్రలో ఒక అనివార్యమైన, అత్యంత కీలకమైన భాగం. మన మనసు ఒక అడవి గుర్రంలా అత్యంత చంచలమైనది. నిరంతరం అటూ ఇటూ పరుగుడుతూ ఉంటుంది. గతం గురించిన చింతలలో లేదా భవిష్యత్తు గురించిన ఊహలలో విహరిస్తూ ఉంటుంది. దీన్ని అదుపులోకి తేవడం, దాన్ని సాధన చేయడం అత్యంత అవసరం. ధ్యానం దీనికి ఒక శక్తివంతమైన, ప్రభావశీలమైన ఉపాయం. ధ్యానం అంటే ఏమిటి? అది కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. ధ్యానం అంటే తన ఆలోచనలు, భావనల పట్ల సంపూర్ణ జాగరూకతతో ఉండటం, వాటితో తాదాత్మ్యం చెందకుండా, వాటిలో కొట్టుకుపోకుండా, కేవలం వాటిని నిశ్చలమైన సాక్షిలా గమనించడం. నీలాకాశంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి, కాని ఆకాశం వాటి వల్ల ప్రభావితం కాదు. అది నిశ్చలంగా, నిర్లిప్తంగా ఉంటుంది. అలాగే మన మనోకాశంలో ఆలోచన మేఘాలు నిరంతరం వస్తూ పోతూ ఉంటాయి. మనం కేవలం సాక్షి భావంతో వాటిని చూడటం నేర్చుకోవాలి. నిరంతర అభ్యాసంతో నెమ్మదిగా మనసు శాంతించడం మొదలవుతుంది. ఆలోచనల కోలాహలం తగ్గుతుంది. మనస్సులోని అలజడి తగ్గుముఖం పడుతుంది. మనం మన అంతర్గత శాంత, స్థిర కేంద్రంతో, మన అసలు స్వరూపంతో సంపర్కంలోకి రావడం మొదలవుతుంది. అలాగే జాగరూకత లేదా మైండ్ఫుల్నెస్ అభ్యాసం కూడా చాలా సహాయకారి. అంటే ప్రతి పనిని అది తినడం, నడవడం, మాట్లాడడం, వినడం ఏదైనా కావచ్చు, పూర్తి ఎరుకతో చేయడం, మనస్సును పూర్తిగా ప్రస్తుత క్షణంలో నిలపడం. ఈ అంతర్గత యాత్రను అర్థం చేసుకోవడానికి, మనకు మార్గదర్శనం చేయడానికి మన పురాణాలలో, ఇతిహాసాలలో అనేక ప్రతీకలు, కథలు ఉన్నాయి. ఉదాహరణకు సముద్ర మథనం కథ. ఇది కేవలం దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా, వాస్కిని తాడుగా చేసి క్షీర సముద్రాన్ని చిలకడం అనే బాహ్య కథ మాత్రమే కాదు. ఇది మనలోపల నిరంతరం జరిగే అంతర్మథనానికి ప్రతీక. మన మనసే ఆ క్షీర సముద్రం. దీనిలో మంచి ఆలోచనలు, సద్గుణాలు దేవతలు, చెడు ఆలోచనలు, దుర్గుణాలు, అసురులు రెండూ ఉన్నాయి. మనం ఆత్మజ్ఞానం అనే అమృతం కోసం కోరికతో మన మనసును సాధన అనే మందర పర్వతంతో మథనం చేసినప్పుడు, అంటే సాధన చేసినప్పుడు, ముందుగా హాలాహలం అనే భయంకరమైన విషయం, మన లోపలి నకారాత్మకత, అహంకారం, భయం, క్రోధం, వాసనలు బయటకు వస్తుంది. శివుడు ఆ విషయాన్ని మింగే నీలకన్యుడైనట్లు సాధకుడు ఆ నకారాత్మకతను ఓర్పుతో, ధైర్యంతో ఎదుర్కోవాలి, జీర్ణించుకోవాలి. అంటే వాటిపై విజయం సాధించాలి. అప్పుడే చివరకు అమృతం, ఆత్మజ్ఞానం, శాశ్వత శాంతి, నిత్య ఆనందం లభిస్తుంది. అలాగే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు. అది మనలోపల, మన మనసులో నిరంతరం జరిగే ధర్మం, సరైనది, న్యాయమైనది, అధర్మం, తప్పు, అన్యాయం మధ్య జరిగే అంతర్గత సంఘర్షణకు గొప్ప ప్రతీక. మన మనసే ఆ కురుక్షేత్ర యుద్ధభూమి. ఇక్కడ పాండవులు మనలోని సద్గుణాలు, సత్యం, దయ, ధైర్యం, వివేకం, క్షమ వంటివి. కౌరవులు మనలోని దుర్గుణాలు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వంటివి నిరంతరం పోరాడుతూ ఉంటారు. మనం మన వివేకం అనే అంతర్గత మార్గదర్శి శ్రీకృష్ణుడు సహాయంతో ఈ యుద్ధంలో ధర్మం పక్షం వహించి మన దుర్గుణాలపై, మన బలహీనతలపై విజయం సాధించాలి. రామాయణంలోని లంకా దహనం హట్టం కూడా అత్యంత ప్రతీకాత్మకమైనది. హనుమంతుడు భక్తి, శ్రద్ధ, సేవ, బలం, వివేకం యొక్క స్వరూపం. సముద్రాన్ని దాటి లంకలో అహంకారం, అజ్ఞానం, నకారాత్మకతల సామ్రాజ్యం ప్రవేశించి సీతమ్మ జాడ తెలుసుకుని
ఆ లంకను దహించడం ఇది భక్తి. వివేకం యొక్క శక్తి మన లోపలి అహంకారం, రావణుడు, నకారాత్మకతల లంక సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేయగలదో, ఆత్మజ్యోతిని సీత ఎలా కనుగొనగలదో సూచిస్తుంది. ఈ ప్రతీకల వెనుక ఉన్న లోతైన అర్థాలను మనం తెలుసుకోవడం వల్ల మన ఆధ్యాత్మిక సాధనలో గొప్ప ప్రేరణ, సరైన దిశ లభిస్తాయి. ఈ కథలు మనకు చెబుతాయి, జీవితంలో సంఘర్షణ, కష్టాలు తప్పవని, కాని సరైన ప్రయత్నం, సరైన మార్గదర్శనం, భగవంతునిపై విశ్వాసంతో మనం వాటిపై విజయం సాధించగలమని, చివరికి శాంతిని, ఆనందాన్ని పొందగలమని. మన దేశంలో ఎందరో గొప్ప సాధువులు, సంతులు, ఫకీరులు ఆవిర్భవించారు. వారు అత్యంత సరళమైన ప్రజల భాషలో జీవితంలోని గంభీరమైన, లోతైన విషయాలను మనకు బోధించారు. వారు బాహ్య ఆడంబరాలను, అనవసరమైన కర్మకాండలను, కులమత భేదాలను తీవ్రంగా ఖండించి ప్రేమ, సరళత, సత్యం, మానవ సేవలపైనే ఎక్కువగా నొక్కి చెప్పారు. ఒక గొప్ప సాధువు కబీర్ దాస్ అన్నారు, పోథి పజి పజి జగ్ముआ పండిత్ భయాన కోయ్ గాయ్ ఆఖర్ ప్రేమ్ కా పజేసో పండిత్ హోయ్. అంటే పుస్తకాలు చదివి చదివిలోకి మరణించింది జ్ఞానం పొందకుండానే, కాని ఎవరూ నిజమైన పండితులు కాలేదు. ప్రేమ అనే 2.5 అక్షరాల సారాన్ని ఎవడైతే చదివి అర్థం చేసుకుని ఆచరించి జీవిస్తారో అతడే నిజమైన పండితుడు. జ్ఞానం యొక్క అసలైన సారం ప్రేమలో ఉంది. అందరి పట్ల కరుణ, సద్భావన కలిగి ఉండటంలో ఉంది. కేవలం బాహ్య జ్ఞానం, సమాచారం సేకరించడం మాత్రమే సరిపోదు. హృదయంలో ప్రేమ, కరుణ, దయ లేకపోతే ఆ జ్ఞానం నిష్ప్రయోజనం. అది అహంకారాన్ని పెంచవచ్చు కూడా. మరొక సూఫీ ఫకీరు బుల్లే షా తన పాటలో ఇలా ప్రశ్నించుకున్నారు, బుల్లాకి జానా మైకౌన్ అంటే నేనెవరో, ఈ బుల్లాకు ఏం తెలుసు? ఈ ప్రశ్న, ఈ అన్వేషణ ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది. మనం మనల్ని సంపూర్ణంగా తెలుసుకున్నంత వరకు ఈ బాహ్య ప్రపంచం గురించిన జ్ఞానం ఎంత సంపాదించినా అది అసంపూర్ణమే. తనను తాను తెలుసుకోవడం అంటే తన అహంకారం యొక్క పరిమితులను దాటి వెళ్లడం, తన మనస్సులోని కండిషనింగ్, సంస్కారాలు, నమ్మకాలు నుండి విముక్తి పొందడం, తన అసలైన, శుద్ధ, సనాతన స్వరూపాన్ని గుర్తించడం. సరళతలో, నిరాడంబరతలో లోతైన ఆనందం దాగి ఉంది. నేటి ఆధునిక, వేగవంతమైన, పోటీ ప్రపంచంలో మనం తరచుగా వస్తువుల వెంట, సుఖాల వెంట, ఇంకా ఎక్కువ, ఇంకా మెరుగైన దానికోసం నిరంతరం పరుగులుతూ ఉంటాం. ఈ కోరికల వలయంలో చిక్కుకుపోతాం. కాని సాధువులు, సంతులు మనకు గుర్తు చేస్తారు, మన అవసరాలను వీలైనంత తక్కువగా ఉంచుకోవడంలో, సాదాసీదా జీవితం గడపడంలోనే నిజమైన, నిలకడైన శాంతి, సంతృప్తి ఉన్నాయని. కబీర్ ఇలా ప్రార్థించారు, సాయి ఇత్నా దీజియే జ మే కుటుం సమాయ్, మైగీ భూఖా నా రహూ, సాధు న భూఖా జాయ్. అంటే, ఓ భగవంతుడా, నా కుటుంబం పోషణకు సరిపడా మాత్రమే నాకు ఏవు, నేను ఆకలితో ఉండకూడదు. నా ఇంటికి వచ్చిన సాధువు, అతేయ్ కూడా ఆకలితో వెళ్ళకూడదు. సంతోషమే, కోంటెంట్మెంట్, పరమధనం. ఉన్నదానితో తృప్తి చెందడమే నిజమైన సంపద. సత్య మార్గం కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు, ఒంటరిగా అనిపించవచ్చు, కాని అదే శాశ్వతమైన శాంతిని, నిర్దయతను ఇస్తుంది. సత్యం అంటే కేవలం నిజం మాట్లాడటమే కాదు, తన ఆచరణలో, తన ఆలోచనలో, తన ఉద్దేశాలలో కూడా నిజాయితీగా, నిష్కపటంగా ఉండటం. అన్నింటికంటే ముఖ్యంగా తన పట్ల తాను నిజాయితీగా ఉండటం. తన లోపాలను, బలహీనతలను ధైర్యంగా అంగీకరించడం, వాటిని అధిగమించడానికి, సరిదిద్దుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడం. ఇదే సత్య మార్గంలో నడవడం అంటే. బౌద్ధ దర్శనం మనకు జీవితంలోని 4 ఆర్య సత్యాల గురించి చెబుతుంది. 1. దుంహక సత్యం, జీవితంలో దుంహకం ఉంది. 2. దుంహక సముదయ సత్యం, దుంహకానికి కారణం ఉంది, అదే తృష్ణ లేదా కోరిక, అవిద్య లేదా అజ్ఞానం. 3. దుంహక నిరోధ సత్యం, దుంహకాన్ని నివారించడం సాధ్యమే. 4. దుంహక నిరోధగామిని ప్రతిపద సత్యం, దుంహక నివారణకు మార్గం ఉంది, అదే ఆర్య అష్టాంగ మార్గం. సరైన దృష్టి, సరైన సంకల్పం, సరైన వాక్కు, సరైన కర్మ, సరైన జీవనం, సరైన ప్రయత్నం, సరైన స్మృతి, సరైన సమాధి. దుంహకానికి మూల కారణం మన అంతులేని కోరికలు, తృష్ణ, వస్తువుల యొక్క యథార్థ స్వరూపాన్ని, అనిత్యం, దుంహకం, అనాత్మ తెలుసుకోకపోవడం, అవిద్య. మనం ఈ కోరికల నుండి,
ఆసక్తి నుండి విముక్తులైనప్పుడు, వస్తువుల వాస్తవ స్వరూపాన్ని వివేకంతో అర్థం చేసుకున్నప్పుడు దుంహకం నుండి సంపూర్ణ విముక్తి, నిర్వాణం సాధ్యం. కరుణ, కంపాసన్ ఈ మార్గంలో ఒక అత్యంత ముఖ్యమైన అంగం. అన్ని ప్రాణుల దుంహకాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, దాన్ని దూరం చేయాలనే బలమైన కోరిక కలిగి ఉండటం. జైన దర్శనం అహింసకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది. అహింస పరమో ధర్మ. అంటే మనసు ద్వారా, వాక్కు ద్వారా, కర్మ ద్వారా ఏ జీవికి కూడా ఏ విధమైన కష్టం, బాధ కలిగించకపోవడం. ఇది కేవలం శారీరక హింస చేయకపోవడానికి పరిమితం కాదు. ఇందులో కఠినమైన బాధ పెట్టే మాటలు మాట్లాడకపోవడం, ఎవరి గురించి చెడుగా ఆలోచించకపోవడం కూడా చేరి ఉన్నాయి. అనేకాంతవాదం సిద్ధాంతం మనకు సత్యానికి అనేక కోణాలు ఉంటాయని, ఒకే విషయాన్ని వివిధ దృక్కోణాల నుండి చూడవచ్చని, కాబట్టి మనం ఇతరుల దృక్కోణాలను కూడా గౌరవించాలని, మన అభిప్రాయమే సంపూర్ణ సత్యమని పట్టుబట్టకూడదని నేర్పుతుంది. అపరిగ్రహం సిద్ధాంతం మనకు అనవసరమైన వస్తు సేకరణ నుండి, ఆసక్తి నుండి దూరంగా ఉండటానికి, అవసరాలకు మించి సంపాదించకూడదని, సరళంగా తక్కువ వస్తువులతో జీవించడానికి ప్రేరణ ఇస్తుంది. సిక్కు గురువులు మనకు నామ్ జప్నా, భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించడం, కిరత్కర్ని నిజాయితీగా కష్టపడి పనిచేయడం, జీవనోపాధి పొందడం, వన్ జప్నా తాము సంపాదించిన దాన్ని ఇతరులతో కలిసి పంచుకు తినడం, సహాయం చేయడం అనే 3 మూల సూత్రాల సందేశాన్ని ఇచ్చారు. వారు నిరాకారుడైన ఏకైక భగవంతుని ఉపాసన, గురువు పట్ల భక్తి, సమాజ సేవ, మానవులందరి మధ్య సమానత్వంపై అత్యధికంగా నొక్కి చెప్పారు. వారి పవిత్ర గ్రంథం గురు గ్రంథ సాహిబ్లో వివిధ మతాలకు చెందిన సాధువులు, సంతులు, గురువుల వాణి, బోధనలు సేకరించబడి ఉంది. ఇది మనకు ప్రేమ, భక్తి, సత్ప్రవర్తన, నిర్భయత్వం, సేవా మార్గాన్ని స్పష్టంగా చూపుతుంది. మన ప్రాచీన ఉపనిషత్తులు అత్యంత గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తాయి. అవి మనకు అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మమును, తత్వమసి, నీవు అదే ఆ బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము, ప్రజ్ఞానం బ్రహ్మ, శుద్ధ చైతన్యమే బ్రహ్మము వంటి మహావాక్యాల ద్వారా జీవాత్మ, వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ, విశ్వచైతన్యం మూలతః సారంలో ఒకటే అని, వేరు కాదని ఘోషిస్తాయి. మన అజ్ఞానం కారణంగా, మన దేహాత్మ బుద్ధి కారణంగా మనం మనని ఈ శరీరం, మనసు అనే పరిమితులతో వేరుగా, అల్పులుగా, పరిమితంగా భావిస్తాం. ఆత్మజ్ఞానం అనే ప్రకాశం ఉదయించినప్పుడు ఈ భ్రమ, ఈ అజ్ఞానం తొలగిపోతుంది. మనం మన వాస్తవ, అనంత, సచ్చిదానంద ప్రకృతిని గుర్తిస్తాం, అనుభూతి చెందుతాం. ఈ జ్ఞానమంతా కేవలం పుస్తకాలలో చదవడానికి లేదా ప్రవచనాలలో వినడానికి మాత్రమే కాదు. దీన్ని మన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, జీవితాంతం కొనసాగే అభ్యాసం. మనం మన రోజువారీ జీవితంలో ప్రతి క్షణం వీలైనంత జాగరూకతతో ఉండాలి. మనకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని గుడ్డిగా ప్రదర్శించకుండా దాన్ని ఒక సాక్షిలా గమనించాలి. అది ఎందుకు వచ్చిందో, దాని మూలం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనలో లోభం లేదా ఈర్ష్య మేల్కొన్నప్పుడు దాని నిరర్థకతను, అది మనకు కలిగించే అశాంతిని గుర్తించాలి. మనలో అహంకారం తలెత్తినప్పుడు దాన్ని వినయంతో, సమత్వ భావనతో అధిగమించాలి. మనం మన ఆలోచనల పట్ల నిరంతరంగా ఉండాలి. నా మనస్సులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? అవి సానుకూలమా, పాజిటివ్, లేక నకారాత్మకమా, నెగేటివ్? అవి నాకు, ఇతరులకు శాంతిని, మేలును కలిగిస్తున్నాయా లేక అశాంతిని, హానిని కలిగిస్తున్నాయా? అవి నన్ను ఇతరులతో కలుపుతున్నాయా లేక విడదీస్తున్నాయా? మన ఆలోచనను పూర్తిగా మార్చడం బహుశా వెంటనే సాధ్యం కాకపోవచ్చు, కాని వాటిని గమనించడం, వాటి సరళిని, వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఖచ్చితంగా సాధ్యం. నెమ్మదిగా, నిరంతరతోనే మనలోని నకారాత్మక ఆలోచన సరళులు బలహీనపడతాయి, సానుకూల ఆలోచనలు బలపడతాయి. అలాగే తన భావోద్వేగాల, ఎమోషన్స్ పట్ల కూడా జాగరూకతతో ఉండటం చాలా ముఖ్యం. భావోద్వేగాలను అణచివేయకూడదు, అది అనారోగ్యకరం. అలాగే వాటిలో పూర్తిగా కొట్టుకుపోకూడదు, అది ప్రమాదకరం. వాటిని అనుభూతి చెందాలి, వాటి ఉనికిని అంగీకరించాలి. అవి ఎందుకు, ఎలా తలెత్తాయో వివేకంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
భావోద్వేగాలు కూడా ఆలోచనలలాగే వస్తూ పోతూ ఉంటాయి. అవి మన శాశ్వత స్వరూపం కాదు. మనం వాటికి సాక్షిగా ఉండటం నేర్చుకోవాలి. ఆధునిక యుగంలో కూడా అనేక మంది తత్వవేత్తలు, మానసికవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు మన ప్రాచీన జ్ఞానాన్ని ప్రస్తుత కాలానికి నమస్కారం. ఈ రోజు మనం జీవితంలోని కొన్ని అత్యంత గహనమైన, లోతైన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. ఇవి ప్రతి ఒక్కరి మదిలో, జీవితంలో ఏదో ఒక సమయంలో తప్పక మెదిలే ప్రశ్నలు. అసలు నేను ఎవరు? ఈ జీవితానికి పరమార్థం ఏమిటి? నిజమైన, శాశ్వతమైన ఆనందం, అచంచలమైన శాంతి ఎక్కడ లభిస్తాయి? మనం తరచుగా ఈ ప్రశ్నలకు సమాధానాలను మన బయటి ప్రపంచంలో వెతుకుతూ ఉంటాం. సంపదలో, మానవ సంబంధాలలో, లభించే విజయాలలో, కీర్తి ప్రతిష్టలలో. కాని ఈ బాహ్యమైన విషయాలు, ఈ లోక సంబంధమైన వస్తువులు మనకు నిజంగా శాశ్వతమైన, ఎప్పటికీ తరగని శాంతిని, సంతృప్తిని ఇవ్వగలవా? మన అనుభవం, చరిత్ర చెప్పేదేమిటంటే, బాహ్య ప్రపంచం నుండి లభించే సుఖం అత్యంత క్షణికమైనది. అది వస్తుంది, కొంతకాలం ఉంటుంది, ఆపై వెళ్ళిపోతుంది. నీటి బుడగలాంటిది. అందువల్ల అసలైన అన్వేషణ బయట కాదు, అది మన అంతరంగంలోనే జరగాలి. మన లోపలే ఆ సమాధానాలు దాగి ఉన్నాయి. ఈ ప్రయాణం ఒక ఆత్మశోధన యాత్ర, తనను తాను సంపూర్ణంగా తెలుసుకునే అద్భుతమైన ప్రయాణం. మన ప్రాచీన భారతీయ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటివి, మన మహర్షులు, సాధువులు, యోగులు, వీరందరూ ఈ అంతర్గత ప్రయాణానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అసలైన అంతులేని నిధి, తరగని సంపద, నిజమైన శాంతి మనలోనే, మన హృదయ గుహలోనే దాగి ఉందని, దాన్ని కనుగొనాల్సిన బాధ్యత, అవసరం మనపైనే ఉందని వారు మనకు పదే పదే గుర్తు చేశారు. ఈ అంతర్గత ప్రయాణం బహుశా అనుకున్నంత సులభం కాకపోవచ్చు. ఇందులో అనేక సవాళ్లు ఎదురవుతాయి. మన మనసు దారితప్పుతుంది. ఎన్నో సందేహాలు కలుగుతాయి. పాత అలవాట్లు వెనక్కి లాగుతాయి. కాని ధ్రువ్యమైన నిశ్చయ, అచంచలమైన ఓర్పు, నిరంతర సాధనతో ఈ మార్గంలో మనం నడిస్తే గమ్యం తప్పక చేరుకుంటాం. ఆత్మ సాక్షాత్కారం తప్పక లభిస్తుంది. అన్నింటికంటే ముందుగా మనం, నేను అని నిరంతరం పిలుచుకుంటున్నది వాస్తవానికి ఏమిటో నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవాలి. నేను ఈ భౌతిక శరీరమా? శరీరం అయితే నిరంతరం మారుతూ ఉంటుంది. బాల్యం నుండి యవ్వనం, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు ప్రతి కణం మారుతూనే ఉంటుంది. మరి మార్పు చెందేది నేను ఎలా అవుతుంది? సరే, నేను ఈ మనస్నా? మనసు అంటే ఏమిటి? అది కేవలం ఆలోచనలు, జావనలు, జ్ఞాపకాలు, కోరికల యొక్క నిరంతర ప్రవాహం. అది కూడా క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. ఒక క్షణం ఆనందం, మరో క్షణం దుఃఖం. ఒక క్షణం ప్రేమ, మరో క్షణం ద్వేషం. మరి నిరంతరం మారే ఈ మనసు నేను ఎలా అవుతుంది? అలాంటప్పుడు ఈ శరీరంలో, మనస్సులో జరిగే మార్పులన్నింటినీ గమనిస్తున్నది ఎవరు? ఆ మార్పులేని నిశ్చలమైన సాక్షి తత్వమెవరు? ఆ చూసేవాడు ఎవరు? ఈ సాక్షిని తెలుసుకోవడం, ఈ తన అస్సలు, నిత్య, శుద్ధ స్వరూపాన్ని గుర్తించడమే ఆత్మజ్ఞానం వైపు వేసే మొదటి, అతి ముఖ్యమైన అడుగు. ఇక ఈ ప్రపంచం సంగతి చూద్దాం. మనం మన పంచేంద్రియాలతో అనుభవిస్తున్న ఈ జగత్తు, ఇది పూర్తిగా సత్యమా? లేక దీని వెనుక ఒక లోతైన, శాశ్వతమైన సత్యం కూడా ఉందా? అనేక ప్రాచీన, ఆధునిక దర్శనాలు ఈ జగత్తు మనం చూస్తున్నట్లుగా, భావిస్తున్నట్లుగా లేదని స్పష్టంగా చెబుతున్నాయి. ఇది నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుంది. ఇది నశ్వరమైనది, అనిత్యమైనది. అందుకే దీనిని మన పూర్వీకులు మాయ లేదా భ్రమ అని అన్నారు. మాయ అనగానే ఈ జగత్తు పూర్తిగా లేదని, శూన్యమని అర్థం కాదు. కాని దీని అర్థం, దీని వాస్తవికత మనం సాధారణంగా అర్థం చేసుకున్నట్లుగా లేదని. దీనికి ఒక సాపేక్షిక సత్యం మాత్రమే ఉంది, పారమార్థిక సత్యం కాదు. అసలైన సత్యం అదొక్కటే, ఎప్పటికీ మారనిది, ఎల్లప్పుడూ ఉండేది, కాలాతీతమైనది. అదే శుద్ధ చైతన్యం, అదే ఆత్మ, అదే పరమతత్వం, అదే బ్రహ్మం. ఒక చక్కని ఉదాహరణ చూడండి. బంగారం అనే మూల పదార్థం నుండి అనేక రకాల ఆభరణాలు, గాజులు, గొలుసులు, ఉంగరాలు, చెవిపోగులు తయారు చేస్తారు. ఆభరణాలు వేరువేరుగా, అనేక రూపాల్లో కనిపించినా వాటి అన్నింటికీ ఆధారమైన సారతత్వం ఒక్కటే, బంగారం. అలాగే ఈ జగత్తులోని అనేక రూపాలు, నామాల వెనుక ఒకే ఒక పరమసత్యం,
ఒకే చైతన్యం దాగి ఉంది. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. మన జీవితంలో దుఃఖం ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే తరచుగా దుఃఖానికి కారణం మన స్వంత అంచనాలు, మన తీవ్రమైన ఆసక్తి, మన అజ్ఞానం అని తెలుస్తుంది. మనం వస్తువులతో, వ్యక్తులతో, ఆలోచనలతో, పదవులతో, చివరికి మన శరీరంతో కూడా గాఢంగా బంధించబడతాం. వాటిని నాది, నా వాళ్ళు అని గట్టిగా పట్టుకుంటాం. ఆ వస్తువులు, వ్యక్తులు మారినప్పుడు లేదా మన నుండి దూరమైనప్పుడు సహజంగానే మనకు తీవ్రమైన దుఃఖం, నిరాశ కలుగుతాయి. పరివర్తనే ఈ ప్రపంచ నియమమని, ఇక్కడ ఏది శాశ్వతం కాదని మనం మర్చిపోతాం. పుట్టినది గెట్టక తప్పదు, కలిసింది విడిపోక తప్పదు. మనం ఈ అనిత్యతా సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు వస్తువులపై, వ్యక్తులపై అతిగా ఆసక్తి లేకుండా అనాసక్తంగా జీవించడం నేర్చుకున్నప్పుడు దుఃఖం యొక్క ప్రభావం మనపై గణనీయంగా తగ్గిపోతుంది. ఇది వైరాగ్య భావన. వైరాగ్యం అంటే ఉదాసీనత లేదా బాధ్యతారాహిత్యం కాదు. అది అనాసక్తి, డిటాచ్మెంట్. వస్తువులను ఉపయోగించండి, సంబంధాలను ప్రేమతో కొనసాగించండి, కాని వాటిలో మానసికంగా బంధించబడకండి. వాటిపై ఆధారపడకండి. మీ ఆనందాన్ని వాటికి ముడిపెట్టకండి. దుఃఖానికి మరొక పెద్ద ప్రధాన కారణం మన అహంకారం, నేను, నాది అనే గాఢమైన భావన. ఈ అహంకారమే మనల్ని ఇతరుల నుండి వేరుగా చూపిస్తుంది, ఇతరులతో పోల్చుకునేలా చేస్తుంది, అసూయపడేలా చేస్తుంది, సంఘర్షణను, పోటీని సృష్టిస్తుంది. నేను గొప్ప, నేను తక్కువ, నా దగ్గర ఎక్కువ ఉంది, నా దగ్గర తక్కువ ఉంది ఈ భావనలే అశాంతికి మూలం. అందరూ, అన్ని ప్రాణులు ఆ ఒకే అనంత చైతన్యం యొక్క విభిన్న రూపాలని, అంశాలని మనం లోతుగా అర్థం చేసుకున్నప్పుడు ఈ వేర్పాటు భావన, ఈ అహంకారం నెమ్మదిగా కరగడం మొదలవుతుంది. ఇతరులలో తనను చూడటం, తనలో ఇతరులను చూడటమే నిజమైన ఏకత్వ అనుభవం. వసుదైవ కుటుంబకం అనే భావన ఇక్కడే ఉదయిస్తుంది. ఈ అంతర్గత యాత్రలో ఒక ముఖ్యమైన మజిలీ, అర్థం చేసుకోవలసిన కీలక సూత్రం కర్మ సిద్ధాంతం. మనం ఏది చేసినా, అది శారీరకంగా అయినా, వాచికంగా అయినా, మానసికంగా అయినా, అంటే మనం ఏది చేసినా, ఆలోచించినా, మాట్లాడినా దానికి ఒక పరిణామం, ఒక ప్రతిఫలం తప్పక ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క ప్రాథమిక నియమం, కారణకార్య నియమం, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మంచి కర్మలకు మంచి ఫలం, చెడు కర్మలకు చెడు ఫలం లభిస్తుంది. ఇది ఏ బాహ్య శక్తి ఇచ్చే శిక్ష లేదా బహుమతి కాదు. బదులుగా ఇది శక్తి యొక్క ఒక సహజ నియమం. విత్తనం వేస్తే మొక్క వస్తుంది, ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి ఫలమే వస్తుంది. కాని దీనికంటే లోతైనది గీత బోధించిన ముఖ్యమైన సిద్ధాంతం నిష్కామ కర్మ సిద్ధాంతం. అంటే తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను పూర్తి యోగ్యతతో, నిజాయితీతో, శ్రద్ధతో చేయడం, కాని దాని ఫలంపై ఆసక్తి పెట్టుకోకపోవడం. ఫలాన్ని భగవంతుడిపై లేదా ప్రకృతి నియమంపై వదిలివేయడం. మనం ఫలం గురించిన చింత నుండి, ఆసక్తి నుండి విముక్తులై కర్మ చేసినప్పుడు ఆ కర్మ మనల్ని బంధించదు. దానికి బదులుగా అది మనని విముక్తం చేస్తుంది, మన చిత్తశుద్ధికి దోహదపడుతుంది. మన పూర్తి ధ్యాస కేవలం కర్మ యొక్క నాణ్యతపై ఉంటుంది, దాని పరిణామంపై కాదు. ఫలితం ఎలా ఉన్నా సమభావంతో స్వీకరించడం. ఇదే కర్మయోగ సారం, ఇదే నిజమైన స్వాతంత్ర్యం. మన ధర్మం ఏమిటి? ఈ పదం వినగానే చాలామందికి కేవలం మతపరమైన పూజలు, ఆచారాలు గుర్తుకు వస్తాయి. కాని ధర్మం అనే పదానికి అంతకంటే చాలా విస్తృతమైన, లోతైన అర్థం ఉంది. ధర్మం యొక్క మూల అర్థం ఝరించేది, నిలబెట్టేది. అంటే మన స్వభావం, మన సహజ గుణం, మన కర్తవ్యం, సమాజంలో మన పాత్ర, మనల్ని ఉన్నతంగా నిలిపే ఆచరణ. ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి, ప్రతి వస్తువుకు, ప్రతి పరిస్థితిలో ఒక నిర్దిష్టమైన ధర్మం ఉంటుంది. ఉదాహరణకు, విద్యార్థి ధర్మం శ్రద్ధగా విద్యార్జన చేయడం, సైనికుడి ధర్మం దేశాన్ని రక్షించడం, తల్లిదండ్రుల ధర్మం సంతానాన్ని ప్రేమతో పోషించడం, వైద్యుడి ధర్మం రోగికి చికిత్స చేయడం, అగ్ని ధర్మం కాల్చడం, నీతి ధర్మం ప్రవహించడం. తమ సహజ గుణాలు, తమ స్థితికి అనుగుణంగా సరైన ఆచరణ చేయడమే ధర్మపాలన. మనం మన స్వధర్మాన్ని, అంటే మనకు నిర్దేశించబడిన మన స్వభావానికి తగిన కర్తవ్యాన్ని నిష్కామ భావంతో,
అంకితభావంతో పాటించినప్పుడు మనం సరైన మార్గంలో ఉంటాం. మన జీవితానికి ఒక అర్థం, సంతృప్తి లభిస్తాయి. జీవిత యాత్రలో మనం నిరంతరం సరైనది, తప్పు, సత్యం, అసత్యం, హితం, అహితం మధ్య ఎంచుకోవలసి వస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు వివేకం అవసరం. వివేకం అంటే సరైన అవగాహన, స్పష్టమైన దృష్టి, మంచి చెడులను, నిత్యానిత్యాలను, ఆత్మ అనాత్మలను వేరుచేసి చూడగలిగే శక్తి. వివేకం మనకు చెబుతుంది ఏది శాశ్వతమైనది, ఏది క్షణికమైనది, ఏది మనకు నిజమైన మేలు చేస్తుంది, ఏది తాత్కాలిక సుఖాన్నిచ్చి చివరికి దుఃఖాన్నిస్తుంది. ఈ వివేకం నిరంతర అభ్యాసం ద్వారా, సత్సంగం, మంచివారి సాంగత్యం ద్వారా, ఆత్మచింతన, సెల్ఫ్ రిఫ్లెక్షన్, శాస్త్ర అధ్యయనం ద్వారా నెమ్మదిగా జాగృతం అవుతుంది. వివేకం జాగృతమైనప్పుడు మనం మోహంలో, జ్రమలో సులభంగా పడము. మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మన జీవితానికి సరైన దిశను నిర్దేశించుకోగలుగుతాం. మనస్సును అదుపు చేయడం, దాన్ని సాధన చేయడం కూడా ఈ అంతర్గత యాత్రలో ఒక అనివార్యమైన, అత్యంత కీలకమైన భాగం. మన మనసు ఒక అడవి గుర్రంలా అత్యంత చంచలమైనది. నిరంతరం అటూ ఇటూ పరుగులుతూ ఉంటుంది. గతం గురించిన చింతలలో లేదా భవిష్యత్తు గురించిన ఊహలలో విహరిస్తూ ఉంటుంది. దీన్ని అదుపులోకి తేవడం, దాన్ని సాధన చేయడం అత్యంత అవసరం. ధ్యానం దీనికి ఒక శక్తివంతమైన, ప్రభావశీలమైన ఉపాయం. ధ్యానం అంటే ఏమిటి? అది కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. ధ్యానం అంటే తన ఆలోచనలు, భావనల పట్ల సంపూర్ణ జాగరూకతతో ఉండటం, వాటితో తాదాత్మ్యం చెందకుండా, వాటిలో కొట్టుకుపోకుండా, కేవలం వాటిని నిశ్చలమైన సాక్షిలా గమనించడం. నీలాకాశంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి, కాని ఆకాశం వాటి వల్ల ప్రభావితం కాదు. అది నిశ్చలంగా, నిర్లిప్తంగా ఉంటుంది. అలాగే మన మనోకాశంలో ఆలోచన మేఘాలు నిరంతరం వస్తూ పోతూ ఉంటాయి. మనం కేవలం సాక్షి భావంతో వాటిని చూడటం నేర్చుకోవాలి. నిరంతర అభ్యాసంతో నెమ్మదిగా మనసు శాంతించడం మొదలవుతుంది. ఆలోచనల కోలాహలం తగ్గుతుంది. మనస్సులోని అలజడి తగ్గుముఖం పడుతుంది. మనం మన అంతర్గత శాంత, స్థిర కేంద్రంతో, మన అసలు స్వరూపంతో సంపర్కంలోకి రావడం మొదలవుతుంది. అలాగే జాగరూకత లేదా మైండ్ఫుల్నెస్ అభ్యాసం కూడా చాలా సహాయకారి. అంటే ప్రతి పనిని, అది తినడం, నడవడం, మాట్లాడడం, వినడం ఏదైనా కావచ్చు, పూర్తి ఎరుకతో చేయడం, మనస్సును పూర్తిగా ప్రస్తుత క్షణంలో నిలపడం. ఈ అంతర్గత యాత్రను అర్థం చేసుకోవడానికి, మనకు మార్గదర్శనం చేయడానికి మన పురాణాలలో, ఇతిహాసాలలో అనేక ప్రతీకలు, కథలు ఉన్నాయి. ఉదాహరణకు సముద్ర మథనం కథ. ఇది కేవలం దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా, వాస్కిని తాడుగా చేసి క్షీర సముద్రాన్ని చిలకడం అనే బాహ్య కథ మాత్రమే కాదు. ఇది మనలోపల నిరంతరం జరిగే అంతర్మథనానికి ప్రతీక. మన మనసే ఆ క్షీర సముద్రం. దీనిలో మంచి ఆలోచనలు, సద్గుణాలు దేవతలు, చెడు ఆలోచనలు, దుర్గుణాలు, అసురులు రెండూ ఉన్నాయి. మనం ఆత్మజ్ఞానం అనే అమృతం కోసం కోరికతో మన మనస్సును సాధన అనే మందర పర్వతంతో మథనం చేసినప్పుడు, అంటే సాధన చేసినప్పుడు, ముందుగా హాలాహలం అనే భయంకరమైన విషయం, మన లోపలి నకారాత్మకత, అహంకారం, భయం, క్రోధం, వాసనలు బయటకు వస్తుంది. శివుడు ఆ విషయాన్ని మింగే నీలకన్యుడైనట్లు సాధకుడు ఆ నకారాత్మకతను ఓర్పుతో, ధైర్యంతో ఎదుర్కోవాలి, జీర్ణించుకోవాలి. అంటే వాటిపై విజయం సాధించాలి. అప్పుడే చివరకు అమృతం, ఆత్మజ్ఞానం, శాశ్వత శాంతి, నిత్య ఆనందం లభిస్తుంది. అలాగే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు. అది మనలోపల, మన మనసులో నిరంతరం జరిగే ధర్మం, సరైనది, న్యాయమైనది, అధర్మం, తప్పు, అన్యాయం మధ్య జరిగే అంతర్గత సంఘర్షణకు గొప్ప ప్రతీక. మన మనసే ఆ కురుక్షేత్ర యుద్ధభూమి. ఇక్కడ పాండవులు మనలోని సద్గుణాలు, సత్యం, దయ, ధైర్యం, వివేకం, క్షమ వంటివి. కౌరవులు మనలోని దుర్గుణాలు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వంటివి నిరంతరం పోరాడుతూ ఉంటారు. మనం మన వివేకం అనే అంతర్గత మార్గదర్శి శ్రీకృష్ణుడు సహాయంతో ఈ యుద్ధంలో ధర్మం పక్షం వహించి మన దుర్గుణాలపై, మన బలహీనతలపై విజయం సాధించాలి.
రామాయణంలోని లంకా దహనం హట్టం కూడా అత్యంత ప్రతీకాత్మకమైనది. హనుమంతుడు భక్తి, శ్రద్ధ, సేవ, బలం, వివేకం యొక్క స్వరూపం. సముద్రాన్ని దాటి లంకలో అహంకారం, అజ్ఞానం, నకారాత్మకతల సామ్రాజ్యం ప్రవేశించి సీతమ్మ జాడ తెలుసుకుని ఆ లంకను దహించడం. ఇది భక్తి, వివేకం యొక్క శక్తి. మన లోపలి అహంకారం, రావణుడు, నకారాత్మకతల లంక సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేయగలదో, ఆత్మజ్యోతిని సీత ఎలా కనుగొనగలదో సూచిస్తుంది. ఈ ప్రతీకల వెనుక ఉన్న లోతైన అర్థాలను మనం తెలుసుకోవడం వల్ల మన ఆధ్యాత్మిక సాధనలో గొప్ప ప్రేరణ, సరైన దిశ లభిస్తాయి. ఈ కథలు మనకు చెబుతాయి, జీవితంలో సంఘర్షణ, కష్టాలు తప్పవని, కాని సరైన ప్రయత్నం, సరైన మార్గదర్శనం, భగవంతునిపై విశ్వాసంతో మనం వాటిపై విజయం సాధించగలమని, చివరికి శాంతిని, ఆనందాన్ని పొందగలమని. మన దేశంలో ఎందరో గొప్ప సాధువులు, సంతులు, ఫకీరులు ఆవిర్భవించారు. వారు అత్యంత సరళమైన ప్రజల భాషలో జీవితంలోని గంభీరమైన, లోతైన విషయాలను మనకు బోధించారు. వారు బాహ్య ఆడంబరాలను, అనవసరమైన కర్మకాండలను, కులమత భేదాలను తీవ్రంగా ఖండించి ప్రేమ, సరళత, సత్యం, మానవ సేవలపైనే ఎక్కువగా నొక్కి చెప్పారు. ఒక గొప్ప సాధువు కబీర్ దాస్ అన్నారు, పోథి పజి పజి జగ్ముआ పండిత్ భయాన కోయ్ గాయ్ ఆఖర్ ప్రేమ్ కా పజేసో పండిత్ హోయ్. అంటే పుస్తకాలు చదివి చదివిలోక మరణించింది జ్ఞానం పొందకుండానే, కాని ఎవరూ నిజమైన పండితులు కాలేదు. ప్రేమ అనే 2.5 అక్షరాల సారాన్ని ఎవడైతే చదివి అర్థం చేసుకుని ఆచరించి జీవిస్తారో అతడే నిజమైన పండితుడు. జ్ఞానం యొక్క అసలైన సారం ప్రేమలో ఉంది. అందరి పట్ల కరుణ, సద్భావన కలిగి ఉండటంలో ఉంది. కేవలం బాహ్య జ్ఞానం, సమాచారం సేకరించడం మాత్రమే సరిపోదు. హృదయంలో ప్రేమ, కరుణ, దయ లేకపోతే ఆ జ్ఞానం నిష్ప్రయోజనం. అది అహంకారాన్ని పెంచవచ్చు కూడా. మరొక సూఫీ ఫకీరు బుల్లే షా తన పాటలో ఇలా ప్రశ్నించుకున్నారు, బుల్లాకి జానా మైకౌన్. అంటే నేనెవరో ఈ బుల్లాకు ఏం తెలుసు? ఈ ప్రశ్న, ఈ అన్వేషణే ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది. మనం మనల్ని సంపూర్ణంగా తెలుసుకున్నంత వరకు ఈ బాహ్య ప్రపంచం గురించిన జ్ఞానం ఎంత సంపాదించినా అది అసంపూర్ణమే. తనను తాను తెలుసుకోవడం అంటే తన అహంకారం యొక్క పరిమితులను దాటి వెళ్లడం, తన మనస్సులోని కండిషనింగ్, సంస్కారాలు, నమ్మకాలు నుండి విముక్తి పొందడం, తన అసలైన, శుద్ధ, సనాతన స్వరూపాన్ని గుర్తించడం. సరళతలో, నిరాడంబరతలో లోతైన ఆనందం దాగి ఉంది. నేటి ఆధునిక, వేగవంతమైన, పోటీ ప్రపంచంలో మనం తరచుగా వస్తువుల వెంట, సుఖాల వెంట, ఇంకా ఎక్కువ, ఇంకా మెరుగైన దానికోసం నిరంతరం పరుగులుతూ ఉంటాం. ఈ కోరికల వలయంలో చిక్కుకుపోతాం. కాని సాధువులు, సంతులు మనకు గుర్తు చేస్తారు, మన అవసరాలను వీలైనంత తక్కువగా ఉంచుకోవడంలో, సాదాసీదా జీవితం గడపడంలోనే నిజమైన, నిలకడైన శాంతి, సంతృప్తి ఉన్నాయని. కబీర్ ఇలా ప్రార్థించారు, సాయి ఇత్నా దీజియే జమే కుటుం సమాయ్ మైగీ భూఖా నా రహూ సాధు న భూఖా జాయ్. అంటే, ఓ భగవంతుడా, నా కుటుంబం పోషణకు సరిపడా మాత్రమే నాకు ఏవు, నేను ఆకలితో ఉండకూడదు. నా ఇంటికి వచ్చిన సాధువు, అతేయ్ కూడా ఆకలితో వెళ్ళకూడదు. సంతోషమే, కోంటెంట్మెంట్, పరమధనం. ఉన్నదానితో తృప్తి చెందడమే నిజమైన సంపద. సత్య మార్గం కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు, ఒంటరిగా అనిపించవచ్చు, కాని అదే శాశ్వతమైన శాంతిని, నిర్దయతను ఇస్తుంది. సత్యం అంటే కేవలం నిజం మాట్లాడటమే కాదు, తన ఆచరణలో, తన ఆలోచనలో, తన ఉద్దేశాలలో కూడా నిజాయితీగా, నిష్కపటంగా ఉండటం. అన్నింటికంటే ముఖ్యంగా తన పట్ల తాను నిజాయితీగా ఉండటం, తన లోపాలను, బలహీనతలను ధైర్యంగా అంగీకరించడం, వాటిని అధిగమించడానికి, సరిదిద్దుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడం. ఇదే సత్య మార్గంలో నడవడం అంటే. బౌద్ధ దర్శనం మనకు జీవితంలోని 4 ఆర్య సత్యాల గురించి చెబుతుంది. 1. దుంహక సత్యం, జీవితంలో దుంహకం ఉంది. 2. దుంహక సముదయ సత్యం, దుంహకానికి కారణం ఉంది, అదే తృష్ణ లేదా కోరిక, అవిద్య లేదా అజ్ఞానం. 3. దుంహక నిరోధ సత్యం, దుంహకాన్ని నివారించడం సాధ్యమే. 4. దుంహక నిరోధగామిని ప్రతిపద సత్యం, దుంహక నివారణకు మార్గం ఉంది, అదే ఆర్య అష్టాంగ మార్గం. సరైన దృష్టి, సరైన సంకల్పం, సరైన వాక్కు, సరైన కర్మ,
సరైన జీవనం, సరైన ప్రయత్నం, సరైన స్మృతి, సరైన సమాధి. దుంహకానికి మూల కారణం మన అంతులేని కోరికలు, తృష్ణ, వస్తువుల యొక్క యథార్థ స్వరూపాన్ని, అనిత్యం, దుంహకం, అనాత్మ తెలుసుకోకపోవడం, అవిద్య. మనం ఈ కోరికల నుండి, ఆసక్తి నుండి విముక్తులైనప్పుడు, వస్తువుల వాస్తవ స్వరూపాన్ని వివేకంతో అర్థం చేసుకున్నప్పుడు దుంహకం నుండి సంపూర్ణ విముక్తి, నిర్వాణం సాధ్యం. కరుణ, కంపాసన్ ఈ మార్గంలో ఒక అత్యంత ముఖ్యమైన అంగం. అన్ని ప్రాణుల దుంహకాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, దాన్ని దూరం చేయాలనే బలమైన కోరిక కలిగి ఉండటం. జైన దర్శనం అహింసకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది. అహింస పరమో ధర్మః. అంటే మనసు ద్వారా, వాక్కు ద్వారా, కర్మ ద్వారా ఏ జీవికి కూడా ఏ విధమైన కష్టం, బాధ కలిగించకపోవడం. ఇది కేవలం శారీరక హింస చేయకపోవడానికి పరిమితం కాదు. ఇందులో కఠినమైన, బాధ పెట్టే మాటలు మాట్లాడకపోవడం, ఎవరి గురించి చెడుగా ఆలోచించకపోవడం కూడా చేరి ఉన్నాయి. అనేకాంతవాదం సిద్ధాంతం మనకు సత్యానికి అనేక కోణాలు ఉంటాయని, ఒకే విషయాన్ని వివిధ దృక్కోణాల నుండి చూడవచ్చని, కాబట్టి మనం ఇతరుల దృక్కోణాలను కూడా గౌరవించాలని, మన అభిప్రాయమే సంపూర్ణ సత్యమని పట్టుబట్టకూడదని నేర్పుతుంది. అపరిగ్రహం సిద్ధాంతం మనకు అనవసరమైన వస్తు సేకరణ నుండి, ఆసక్తి నుండి దూరంగా ఉండటానికి, అవసరాలకు మించి సంపాదించకూడదని, సరళంగా తక్కువ వస్తువులతో జీవించడానికి ప్రేరణ ఇస్తుంది. సిక్కు గురువులు మనకు నామ్ జప్నా, భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించడం, కిరత్కర్ని నిజాయితీగా కష్టపడి పనిచేయడం, జీవనోపాధి పొందడం, వన్ జప్నా తాము సంపాదించిన దాన్ని ఇతరులతో కలిసి పంచుకు తినడం, సహాయం చేయడం అనే 3 మూల సూత్రాల సందేశాన్ని ఇచ్చారు. వారు నిరాకారుడైన ఏకైక భగవంతుని ఉపాసన, గురువు పట్ల భక్తి, సమాజ సేవ, మానవులందరి మధ్య సమానత్వంపై అత్యధికంగా నొక్కి చెప్పారు. వారి పవిత్ర గ్రంథం గురు గ్రంథ సాహిబ్లో వివిధ మతాలకు చెందిన సాధువులు, సంతులు, గురువుల వాణి, బోధనలు సేకరించబడి ఉంది. ఇది మనకు ప్రేమ, భక్తి, సత్ప్రవర్తన, నిర్భయత్వం, సేవా మార్గాన్ని స్పష్టంగా చూపుతుంది. మన ప్రాచీన ఉపనిషత్తులు అత్యంత గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తాయి. అవి మనకు అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మమును, తత్వమసి, నీవు అదే ఆ బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము, ప్రజ్ఞానం బ్రహ్మ, శుద్ధ చైతన్యమే బ్రహ్మము వంటి మహావాక్యాల ద్వారా జీవాత్మ, వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ, విశ్వచైతన్యం మూలతః సారంలో ఒకటే అని, వేరు కాదని ఘోషిస్తాయి. మన అజ్ఞానం కారణంగా, మన దేహాత్మ బుద్ధి కారణంగా మనం మనల్ని ఈ శరీరం, మనసు అనే పరిమితులతో వేరుగా, అల్పులుగా, పరిమితంగా భావిస్తాం. ఆత్మజ్ఞానం అనే ప్రకాశం ఉదయించినప్పుడు ఈ భ్రమ, ఈ అజ్ఞానం తొలగిపోతుంది. మనం మన వాస్తవ, అనంత, సచ్చిదానంద ప్రకృతిని గుర్తిస్తాం, అనుభూతి చెందుతాం. ఈ జ్ఞానమంతా కేవలం పుస్తకాలలో చదవడానికి లేదా ప్రవచనాలలో వినడానికి మాత్రమే కాదు. దీన్ని మన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, జీవితాంతం కొనసాగే అభ్యాసం. మనం మన రోజువారీ జీవితంలో ప్రతి క్షణం వీలైనంత జాగరూకతతో ఉండాలి. మనకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని గుడ్డిగా ప్రదర్శించకుండా దాన్ని ఒక సాక్షిలా గమనించాలి. అది ఎందుకు వచ్చిందో, దాని మూలం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనలో లోభం లేదా ఈర్ష్య మేల్కొన్నప్పుడు దాని నిరర్థకతను, అది మనకు కలిగించే అశాంతిని గుర్తించాలి. మనలో అహంకారం తలెత్తినప్పుడు దాన్ని వినయంతో, సమత్వ భావనతో అధిగమించాలి. మనం మన ఆలోచనల పట్ల నిరంతరంగా ఉండాలి. నా మనస్సులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? అవి సానుకూలమా, పాజిటివ్, లేక నకారాత్మకమా, నెగేటివ్? అవి నాకు, ఇతరులకు శాంతిని, మేలును కలిగిస్తున్నాయా లేక అశాంతిని, హానిని కలిగిస్తున్నాయా? అవి నన్ను ఇతరులతో కలుపుతున్నాయా లేక విడదీస్తున్నాయా? మన ఆలోచనను పూర్తిగా మార్చడం బహుశా వెంటనే సాధ్యం కాకపోవచ్చు, కాని వాటిని గమనించడం, వాటి సరళిని, వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఖచ్చితంగా సాధ్యం. నెమ్మదిగా, నిరంతరతోనే మనలోని నకారాత్మక ఆలోచన సరళులు బలహీనపడతాయి, సానుకూల ఆలోచనలు బలపడతాయి. అలాగే తన భావోద్వేగాల, ఎమోషన్స్,
పట్ల కూడా జాగరూకతతో ఉండటం చాలా ముఖ్యం. భావోద్వేగాలను అణచివేయకూడదు, అది అనారోగ్యకరం. అలాగే వాటిలో పూర్తిగా కొట్టుకుపోకూడదు, అది ప్రమాదకరం. వాటిని అనుభూతి చెందాలి, వాటి ఉనికిని అంగీకరించాలి, అవి ఎందుకు, ఎలా తలెత్తాయో వివేకంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భావోద్వేగాలు కూడా ఆలోచనలలాగే వస్తూ పోతూ ఉంటాయి, అవి మన శాశ్వత స్వరూపం కాదు. మనం వాటికి సాక్షిగా ఉండటం నేర్చుకోవాలి. ఆధునిక యుగంలో కూడా అనేక మంది తత్వవేత్తలు, మానసికవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు మన ప్రాచీన జ్ఞానాన్ని ప్రస్తుత కాలానికి అనుగుణంగా సమకాలీన సందర్భంలో వివరిస్తున్నారు, ప్రతం చేస్తున్నారు. ఈ వేల సంవత్సరాల నాటి సిద్ధాంతాలు నేటికి అంతే ప్రాసంగికమని, అంతే విలువైనవని వారు మనకు గుర్తు చేస్తున్నారు. నేటి తీవ్రమైన ఒత్తిడి, అనారోగ్యకరమైన పోటీ, నిరంతర పరుగుల వాతావరణంలో ఆత్మజాగరూకత, అంతర్గత శాంతి, కరుణ, సమతుల్యత యొక్క అవసరం మునుపటి కంటే మరింత పెరిగింది. టెక్నాలజీ, బాహ్య ప్రపంచంలోని అభివృద్ధి మనకు ఎన్నో భౌతిక సౌకర్యాలు ఇవ్వగలవు, కానీ అంతర్గత శాంతి, నిజమైన సంతృప్తి, జీవిత పరమార్థం మాత్రం ఈ అంతర్గత యాత్ర ద్వారానే, ఆత్మజ్ఞానం ద్వారానే లభిస్తాయి. కొందరు ఆధునిక తత్వవేత్తలు మనల్ని నిరంతరం ప్రశ్నలు అడగడానికి ప్రేరేపిస్తారు. తనను తాను ప్రశ్నించుకోవడం, తన లోతుగా పాతుకుపోయిన నమ్మకాలను, విశ్వాసాలను ప్రశ్నించుకోవడం, సమాజం, సంప్రదాయం మనపై రుద్దిన మూసలను, పద్ధతులను ప్రశ్నించుకోవడం. నేను ఇలా ఎందుకు నమ్ముతున్నాను? నేను నమ్మేది నిజంగా సత్యమా, లేక కేవలం విన్నది లేదా నేర్పబడినదా? జీవించడానికి మరో మెరుగైన మార్గం ఉందా? ఈ నిరంతర ప్రశ్నించే ప్రక్రియ మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, గుడ్డి నమ్మకాల నుండి వివేకం వైపు నడిపిస్తుంది. ఇది మనల్ని మన మానసిక కండిషనింగ్ సంఖ్యల నుండి విముక్తం చేస్తుంది, స్వతంత్రంగా, సృజనాత్మకంగా ఆలోచించే శక్తిని అభివృద్ధి చేస్తుంది. మరో ఆలోచనాధార ప్రకృతితో సామరస్యంగా, అనుగుణంగా జీవించడంపై నొక్కి చెబుతుంది. జీవితం యొక్క సహజ ప్రవాహంతో పాటు ప్రవహించడం, అనవసరమైన సంఘర్షణను, ప్రతిహతనను నివారించడం. ఒక నది ఎలా ఎటువంటి ప్రత్యేక ప్రయత్నం లేకుండా సహజంగా వంకరటింకర మార్గాలలో ప్రవహిస్తూ చివరికి సముద్రం వైపు చేరుకుంటుందో, అలాగే జీవితాన్ని కూడా సహజంగా, ఒత్తిడి లేకుండా, స్వీకార భావనతో జీవించడం, కనీస అవసరాలతో సంతృప్తి చెందడం, ప్రకృతిని గౌరవించడం, దాని లయకు అనుగుణంగా జీవించడం. ఈ సరళత, సహజత్వమే లోతైన, సహజమైన ఆనందానికి మూలం కాగలవు. మనం మన బాధ్యతలను, కర్తవ్యాలను శ్రద్ధగా నిర్వర్తించాలి, కాని నేను చేస్తున్నాను, నేను సాధించాను అనే కర్త అనే అహంకారం నుండి, ఆ భావన నుండి దూరంగా ఉండాలి. అంతా ఒక పెద్ద విశ్వ ప్రణాళికలో భాగమని, ఒక విశ్వశక్తి ఆడిస్తున్న నాటకంలో మనం కేవలం పాత్రధారులమని, నిమిత్తమాత్రులమని అర్థం చేసుకోవాలి. మనం ఈ భావనతో జీవించినప్పుడు, విజయం లాధించినప్పుడు విపరీతమైన అహంకారం, గర్వం ఉండదు. వైఫల్యం ఎదురైనప్పుడు తీవ్రమైన నిరాశ, దోహాకం ఉండదు. మనం సుఖ దోహకాలలో, జయాపజయాలలో సమభావంలో, స్థితప్రజ్ఞతతో స్థిరంగా ఉంటాం. భయం తరచుగా మనల్ని ముందుకు సాగకుండా, మన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా అడ్డుకుంటుంది. వైఫల్యం వస్తుందేమోనన్న భయం, ఇతరులు ఏమనుకుంటారో, విమర్శిస్తారేమోనన్న భయం, తెలియని దాని గురించిన భయం, ఒంటరితనం భయం, మార్పు భయం, చివరికి మృత్యు భయం. కాని భయం కూడా మనసు యొక్క ఒక ఉత్పత్తి, ఒక ఆలోచన రూపం, తరచుగా గతం అనుభవాల ఆధారంగా భవిష్యత్తు గురించిన ప్రతికూల ఊహ. మనం భయాన్ని ధైర్యంగా నేరుగా చూసినప్పుడు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, దాని వాస్తవ రూపాన్ని గ్రహించినప్పుడు, దాని శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ధైర్యం అంటే భయం పూర్తిగా లేకపోవడం కాదు. భయం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి సరైన అడుగు వేయడం, కర్తవ్యాన్ని నిర్వర్తించడం. ప్రతిసారి మనం భయాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళినప్పుడు మనం మరింత బలపడతాం, మరింత స్వేచ్ఛను పొందుతాం. క్షమించడం కూడా అంతర్గత శాంతికి, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇతరులు మనకు చేసిన అన్యాయాన్ని లేదా మనల్ని బాధపెట్టిన వారిని క్షమించడం, అలాగే మనల్ని మనం మన తప్పులకు, పొరపాట్లకు క్షమించుకోవడం. మనం ఎవరిపైనైనా ద్వేషం, కోపం, పగ లేదా ఆగ్రహం మనసులో పెట్టుకున్నప్పుడు ఆ భారమైన విషయాన్ని మనమే మోస్తూ ఉంటాం, మనమే ఆ మంటలో కాలుతూ ఉంటాం. క్షమించడం వల్ల మనం ఆ మానసిక భారం నుండి, ఆ విషయం నుండి విముక్తులమవుతాం.
మన మనసు తేలికపడుతుంది, ప్రశాంతంగా మారుతుంది. క్షమించడం అనేది అవతలి వారి కోసం కాదు, అది ప్రాథమికంగా మన స్వంత శాంతి కోసం మనం చేసుకునే మేలు. ప్రేమ, కరుణలను మన జీవితంలో నిరంతరం విస్తరించడం అవసరం. కేవలం తన కుటుంబం, తన మిత్రులు, తన వారి వరకే కాదు, సమస్త ప్రాణుల పట్ల, జీవుల పట్ల నిష్కల్మషమైన ప్రేమ, కరుణ, సద్భావన కలిగి ఉండటం. వసుధైవ కుటుంబకం, యావత్ పృథివీ, ఈ సమస్త సృష్టి ఒకే కుటుంబం అనే విశాల దృక్పథాన్ని అలవర్చుకోవడం. మనం ఈ భావనతో జీవించినప్పుడు మన పనులలో, మన మాటలలో సహజంగానే సేవ, పరోపకార భావన వ్యక్తమవుతుంది. ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేయడంలో, వారి దుఃఖాన్ని పంచుకోవడంలో లభించే ఆనందం, సంతృప్తి మరే ఇతర లౌకిక సుఖంలోనూ లభించదు. ఈ అంతర్గత యాత్ర కొన్నిసార్లు ఒంటరి యాత్రలా అనిపించవచ్చు, కాని వాస్తవానికి ఇది మనల్ని యావత్ సృష్టితో, ప్రతి ఒక్కరితో లోతుగా కలుపుతుంది. మనం మన అంతర్గత లోతులోకి వెళ్లే కొద్దీ మనమందరం, అన్ని జీవులు ఒకే చైతన్యపు సూత్రంతో, ఒకే ప్రేమ బంధంతో ముడిపడి ఉన్నామని కనుగొంటాం. బయటకు కనిపించే భేదాలు, వైవిధ్యం కేవలం ఉపరితలంపైనే, లోతుగా చూస్తే అంతటా ఉన్నది అద్వైతమే, ఏకత్వమే. ఈ సత్యాన్ని అనుభూతి చెందడమే ఆత్మజ్ఞానం. కాబట్టి మిత్రులారా, ఈ అన్వేషణను నిరంతరం కొనసాగించాలి. రోజూ కొద్ది సమయమైన ఆత్మచింతన కోసం, స్వీయ పరిశీలన కోసం కేటాయించండి. వీలైతే ధ్యానం లేదా ప్రార్థన అభ్యాసం చేయండి. మంచి ఆలోచనలు చేసేవారి సాంగత్యం చేయండి. సద్గ్రంథాలను పఠించండి. తన కర్మల పట్ల, మాటల పట్ల, ఆలోచనల పట్ల జాగరూకతతో ఉండండి. హృదయంలో ప్రేమ, కరుణ, క్షమలను నిలుపుకోండి. దారిలో కష్టాలు వస్తాయి, అడ్డంకులు ఎదురవుతాయి, మనసు దారి తప్పుతుంది. పాత అలవాట్లు, సంస్కారాలు బలంగా వెనక్కి లాగుతాయి. కాని నిరాశపడకండి, ప్రయత్నం ఆపకండి. ప్రతి అడుగు ముఖ్యమైనది, ప్రతి ప్రయత్నం విలువైనది. వెనకడుగు వేయవద్దు. లక్ష్యం బహుశా చాలా దూరంగా అనిపించవచ్చు, కాని ఈ యాత్రే, ఈ ప్రయాణమే ఒక గొప్ప బహుమతి. ప్రతి క్షణం మీరు జాగరూకతతో, ఎరుకతో ఉన్నప్పుడు, ప్రతిసారి మీరు ప్రేమతో, నిష్కామంగా కర్మ చేసినప్పుడు, ప్రతి క్షణం మీరు అంతర్గత శాంతిని, సమతుల్యతను అనుభవించినప్పుడు, అదే సాధన, అదే పురోగతి. నిజమైన, శాశ్వతమైన ఆనందం ఎక్కడో బయట లేదు, ఏదో భవిష్యత్తులో లేదు. అది ఇక్కడే ఉంది, ఈ క్షణంలో, మీ లోపల, మీ హృదయంలోనే ఉంది. కేవలం మీ మననేత్రాలను తెరవాల్సిన అవసరం ఉంది. మీ అంతరాత్మ పిలుపును వినాల్సిన అవసరం ఉంది. మీ లోపలికి ధైర్యంగా చూడాల్సిన అవసరం ఉంది. మీరు కేవలం ఈ పరిమితమైన, నశ్వరమైన శరీరం లేదా నిరంతరం మారే మనసు కాదని లోతుగా అర్థం చేసుకోండి. మీరు ఆ అనంత చైతన్యం, ఆ సచ్చిదానంద స్వరూపం, అంతటా వ్యాపించి ఉన్నది, కాలాతీతమైనది. మీరు మూలతః ఆనంద స్వరూపులు, శాంతి స్వరూపులు. దుఃఖం, అశాంతి, భయం అనేవి కేవలం మనసుపై కమ్ముకున్న అజ్ఞానపు మేఘాలు. అవి వస్తూ పోతూ ఉంటాయి. మీ అసలు స్వరూపాన్ని, మీ సూర్య సమానమైన ఆత్మను గుర్తించండి. దానిలో స్థిరపడండి. ఇదే మానవ జీవిత పరమార్థం. ఇదే నిజమైన స్వాతంత్ర్యం, మోక్షం. ఇదే పరమశాంతి. ఈ అద్భుతమైన, సవాలుతో కూడిన అంతర్గత యాత్రలో నడుస్తూ ఉండండి. పూర్తి నిశ్చయ, శ్రద్ధ, ఓర్పు, ప్రేమ, విశ్వాసంతో. శాంతి మీకు ఎల్లప్పుడూ కలుగుగాక. ఓం శాంత్యః శాంత్యః శాంతినః. ఆ క్షణాన్ని ఒక్కసారి ఊహించుకోండి. భారత చరిత్ర ఒక అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన మలుపులో నిలబడినప్పుడు. విశాలమైన కురుక్షేత్రపు రణభూమి సిద్ధంగా ఉంది. అక్కడ సోదరుడు సోదరుడికి వ్యతిరేకంగా, శిష్యుడు గురువుకు వ్యతిరేకంగా, బంధువులు తమ ప్రియమైన బంధువులకు వ్యతిరేకంగా ప్రాణాంతకమైన ఆయుధాలు పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. ధర్మాధర్మాల మధ్య ఈ మహా సంగ్రామం మరికొద్ది క్షణాలలో ప్రారంభం కాబోతోంది. యోధుల సంఖాల గగనధేది ధ్వనులతో 10 దిశలు ప్రతిధ్వనించాయి. రణధేరి నాదాలు యోధుల హృదయాలలో ఉత్సాహాన్ని, వీరత్వాన్ని నింపుతున్నాయి. కాని సరిగా ఇదే నిర్ణయాత్మక హడియలో ఆ మహారథి, ధర్మపక్షాన నిలబడిన పాండవ సేనాని అయిన అర్జునుడి రథంపై ఒక అపూర్వమైన, ఊహించని సంఘటన జరిగింది. గొప్ప ధనుర్ధారి, అజేయుడైన వీరుడు అర్జునుడు
అతని గాండివ ధనుసు యొక్క టంకార ధ్వనితో దేవతలు కూడా వణికిపోయేవారు. అతని శౌర్య పరాక్రమ గాథలు దిగంతాలకు వ్యాపించాయి. ఆ అర్జునుడు అకస్మాత్తుగా తీవ్రమైన విషాదం, గాఢమైన మోహం అనే అగాధ సముద్రంలో మునిగిపోయాడు. అతను తన ఎదురుగా యుద్ధానికి సిద్ధంగా ఉన్న తన పితామహులు, గురువులు, సోదరులు, బంధువులను చూశాడు. అతను తన ప్రియసఖుడు, తన మార్గదర్శకుడు, తన సారథి అయిన స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడి వైపు నిస్సహాయంగా చూశాడు. అతని చేతులు వణకసాగాయి, కళ్ళలో నీళ్లు నిండాయి, కన్యం గద్గదమైంది, శరీరం నిస్తేజమైంది. అతను తన చేతిలోని గాండివాన్ని కింద పెట్టేశాడు. రథంపై కుప్పకూలిపోయాడు. యుద్ధం చేయడానికి పూర్తిగా నిరాకరించాడు. ఇది వ్యక్తిగత మోహం, మమకారం సార్వభౌమమైన కర్తవ్యంపై, ధర్మంపై తెరవేసిన క్షణం. వ్యక్తిగత భావోద్వేగాలు, బంధు ప్రీతి ఉన్నతమైన ధర్మ మార్గానికి అడ్డుపడిన క్షణం. ఈ లోతైన అంధకారం, జ్రమ, నిస్పృహ ఆవరించిన క్షణంలో జ్ఞాన సూర్యుడు, యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆ అమృతవాణిని, ఆ దివ్య బోధనను పలికాడు. అది ఈనాటికి, వేల సంవత్సరాల తర్వాత కూడా సమస్త మానవాళికి ప్రేరణకు, మార్గదర్శనానికి అజరామరమైన మూలంగా నిలిచి ఉంది. దానిని మనం అత్యంత పవిత్రమైన శ్రీమద్భగవద్గీత అని గౌరవంగా పిలుచుకుంటాం. అర్జునుడి దయనీయ పరిస్థితిని చూసి అతని మనసులోని తీవ్రమైన కలవరాన్ని, వేదనను అర్థం చేసుకుని మధుసూదనుడైన శ్రీకృష్ణుడి ముఖంపై ఒక తేలికపాటి, కరుణామయమైన, రహస్యమయమైన చిరునవ్వు విరిసింది. తన ప్రియసంధుడు, వీరాధివీరుడైన అర్జునుడు తన సొంత బంధువులనే శత్రువులుగా భావించి వారిపై ఆయుధాలు ప్రయోగించాల్సి వస్తుందనే ఆలోచనతో ఎలా భయంతో, నిస్పృహతో, కర్తవ్య విముఖతతో నిండిపోయాడో ఆయన గమనించాడు. అర్జునుడు వేదనతో అన్నాడు, హే కేశవ, నేనెలా యుద్ధం చేయను? నా ఎదురుగా నిలబడిన వీరు నా పూజ్య పితామహులు భీష్ములు, వీరు నాకు విలువిద్య నేర్పిన గురువు ద్రోణాచార్యులు, వీరు నా సోదరులు, బావమరుదులు, మేనమామలు, ఇతర బంధువులు, స్నేహితులు. వీరిని చంపి వీరి రక్తంతో తడిసిన రాజ్యం నాకు లభించిన ఆ విజయం, ఆ సుఖం, ఆ రాజ్యం నాకేం కావాలి? అలాంటి రాజ్యాన్ని నేనేం చేసుకుంటాను? నా కులాన్నే, నా బంధువులనే నాశనం చేసి నాకెలాంటి శాంతి, సుఖం లభిస్తుంది? దీనికంటే నేను భిక్షమెత్తుకుని జీవించడం మేలు. కాని ఈ పూజ్యులైన గురుజనులపై, బంధువులపై నేను ఆయుధాలు ప్రయోగించలేను. నా శరీరం వణుకుతోంది, నా గాంధీవం చేజరిపోతోంది, నా మనసు ద్రమలో పడింది. నాకేది ధర్మమో, ఏది అధర్మమో అర్థం కావడం లేదు. నేను నీ శిష్యుడను, నీ శరణు కోరుతున్నాను. దయచేసి నాకు ఏది శ్రేయస్కరమో, ఏది నా కర్తవ్యమో నిశ్చయంగా బోధించు, నాకు దారి చూపించు. అప్పుడు కరుణామయుడైన శ్రీకృష్ణుడు తన అమృతమయమైన, గంభీరమైన వాణిలో ఆ దివ్య జ్ఞాన ప్రవాహాన్ని ప్రారంభించాడు. అది కేవలం అర్జునుడి నిమిత్తమే కాకుండా యావత్ ప్రపంచ కళ్యాణం కోసం, యుగయుగాల మానవాళి మార్గదర్శనం కోసం ఉద్దేశించబడింది. ఆయన అన్నారు, పార్థ, అర్జున, నీవు శోకించ తగని వారి కోసం శోకిస్తున్నావు. పైగా జ్ఞానుల వలె, పండితుల వలె మాట్లాడుతున్నావు. నిజమైన జ్ఞానులు, పండితులు జీవించి ఉన్న వారి కోసం గాని, మరణించిన వారి కోసం గాని అనవసరంగా శోకించరు. ఎందుకంటే వారికి ఆత్మతత్వం తెలుసు. అసలు ఎవరూ ఎప్పుడూ పుట్టలేదని, లేదా ఎప్పుడూ మరణించని అనుకోవడమే నీ ప్రాథమికమైన తప్పు. నేను, నీవు, ఈ రాజులందరూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, మనమందరం ఇంతకు ముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, భవిష్యత్తులోనూ తప్పక ఉంటాం. కేవలం మన భౌతిక రూపాలు మారుతుంటాయి, మన శరీరాలు పుడుతూ, నశిస్తూ ఉంటాయి. కాని మనలోని అసలైన తత్వం, ఆత్మ శాశ్వతమైనది. ఇది విని అర్జునుడి మనసులో మరింత జిజ్ఞాస, ఆశ్చర్యం కలిగాయి. అతను అడిగాడు, హే మాధవ, దీని అర్థమేమిటి? శరీరాలు నశిస్తాయని, మనం ఉంటామని అంటున్నావు. దీన్ని వివరంగా చెప్పు. శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క అమరత్వాన్ని, నిత్యత్వాన్ని వివరిస్తూ చెప్పాడు. అర్జున, దీని అర్థం ఆత్మ యొక్క అమరత్వం, శాశ్వతత్వం. మనం పాత, చిరిగిపోయిన బట్టలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలు ఎలా ధరిస్తామో, సరిగ్గా అలాగే ఈ ఆత్మ, మన అందరిలోనూ నివసించే ఆ జీవాత్మ, ఒక పాత, శిథిలమైన, రోగగ్రస్తమైన శరీరాన్ని వదిలిపెట్టి మరొక కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈ ఆత్మే అసలైన సత్యం. ఈ శరీరమైతే కేవలం ఆత్మ ధరించే ఒక వస్త్రం లాంటిది, ఒక వాహనం లాంటిది, ఒక ఇల్లు లాంటిది.
ఈ ఆత్మను ఏ ఆయుధము సేధించలేదు, నయనం చిన్నంతి శస్త్రాన్ని, ఏ అగ్ని దీనిని కాల్చలేదు, నయనం దహతి పావకః, ఏ నీరు దీనిని తడపలేదు, న చైనం క్లేదయంత్యాపో, ఏ గాలి దీనిని ఆరబెత్తలేదు, న శోషయతి మారుతః. ఈ ఆత్మ అజన్మమైనది, దానికి ఎప్పటికీ జననం లేదు. ఇది నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది. ఇది శాశ్వతమైనది, దీనికి ఎప్పటికీ అంతం, నాశనం లేదు. ఇది సనాతనమైనది, అన్నింటికంటే పురాతనమైనది, అయినా ఎప్పుడూ కొత్తగా, తాజాగా ఉంటుంది. ఆత్మ చావనప్పుడు, నశించినప్పుడు నువ్వు ఎవరి చావు గురించి, ఎవరి నాశనం గురించి ఇంతగా శోకిస్తున్నావు? భీష్ముడు, ద్రోణుడు లేదా ఇతర బంధువుల శరీరాల గురించా? శరీరం పంచభూతాత్మకమైనది, మట్టి నుండి పుట్టింది, చివరికి మట్టిలోనే కలిసిపోతుంది. అది నేడు ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఇది నశించడం కోసమే, మారడం కోసమే ఏర్పడింది. కాని వారిలోని ఆత్మ, నీలోని ఆత్మ, నాలోని ఆత్మ ఇవన్నీ ఒకే పరమాత్మ యొక్క అంశాలు, అమరమైనవి, అవినాశులైనవి. నువ్వు ఈ యుద్ధంలో కేవలం వారి నశ్వరమైన, తాత్కాలికమైన శరీరాలపై మాత్రమే ప్రహరిస్తావు, వారి సనాతనమైన, శాశ్వతమైన ఆత్మపై కాదు. అందువల్ల హే భరతవంశ శ్రేష్ఠుడా అర్జున, ఈ నశ్వరమైన శరీరం కోసం శోకించడం, దోహకించడం వ్యర్థం. అది నీ అజ్ఞానానికి, మోహానికి నిదర్శనం. నీ మనసు నుండి ఈ వ్యర్థమైన దూంహకాన్ని, బలహీనతను పూర్తిగా తొలగించు. అర్జునుడు మళ్ళీ తన సందేహాన్ని వెలిబుచ్చాడు. కేశవా, ఆత్మ అమరమని, శరీరం నశ్వరమని నేను సైద్ధాంతికంగా ఒప్పుకుంటాను. కాని అయినా సరే, ఆచరణలో ఇది కష్టంగా ఉంది. వీరు నా వాళ్ళు. పితామహ భీష్ముడు నన్ను తన ఓడిలో కూర్చోబెట్టుకుని ఆడించాడు. గురు ద్రోణుడు నాకు ధనుర్విధిలోని రహస్యాలన్నీ నేర్పాడు. వీరి పట్ల నా మనసులో అపారమైన గౌరవం, శ్రద్ధ, ప్రేమ ఉన్నాయి. వీరిపై నేను బాణాలు ఎలా వేయగలను? ఇది కృతజ్ఞత అవుతుంది. ఇది ఘోరమైన అధర్మం, పాపం అవుతుంది కదా. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఈ మోహపు, మమకారపు వల నుండి బయటకు తీయడానికి ఇంకా లోతుగా వివరించాడు. అర్జున, ఇక్కడే నువ్వు అతి పెద్ద తప్పు చేస్తున్నావు, జ్రమలో పడుతున్నావు. ఈ నాది, నావాళ్ళు, పరాయి, శత్రువులు అనే ద్వంద్వ భావనే అన్ని దుంహకాలకు, బంధనాలకు మూల కారణం. నువ్వు తీవ్రమైన మోహంలో, ఆసక్తిలో చిక్కుకున్నావు. నువ్వు నీ వాస్తవ స్వరూపాన్ని, ఆత్మను మర్చిపోయి ఈ శరీరాన్ని, దానితో ముడిపడిన తాత్కాలిక సంబంధాలనే సర్వస్వంగా, శాశ్వతంగా భావిస్తున్నావు. నువ్వు ఒక క్షత్రియుడివి, ఒక యోధుడివి. నీ ధర్మం, నీ కర్తవ్యం ఈ సమయంలో ధర్మపక్షాన నిలబడి యుద్ధం చేయడం. ఈ యుద్ధం నీ వ్యక్తిగత లాభం కోసం లేదా నష్టం కోసం కాదు. ఇది ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కాదు. ఈ యుద్ధం ధర్మస్థాపన కోసం, న్యాయం కోసం. ఇది అధర్మానికి, అన్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్నది. నీ ఎదురుగా నిలబడిన వారు, బంధుత్వంలో నీకు ఎంత పూజ్యులైనా, నీకు ఎంత ప్రియమైన వారైనా, ఈ సమయంలో వారు అధర్మం పక్షాన, అన్యాయం పక్షాన నిలబడ్డారు. వారు తెలిసి లేదా తెలియక అన్యాయానికి, దుర్మార్గానికి తోడ్పడ్డారు. అందువల్ల ఒక క్షత్రియుడిగా నీ పరమ కర్తవ్యం, నీ స్వధర్మం, ధర్మాన్ని రక్షించడానికి, న్యాయాన్ని తిరిగే స్థాపించడానికి, దుష్టులను శిక్షించడానికి ఈ యుద్ధం చేయడం. ఒకవేళ నీవు భయపడి, మోహానికి వసురవై నీ కర్తవ్యం నుండి, ఈ ధర్మయుద్ధం నుండి వెనుదిరిగితే, నువ్వు నీ క్షత్రియ ధర్మాన్ని కోల్పోవడమే కాకుండా, నీ కీర్తిని, పరాక్రమాన్ని, గౌరవాన్ని కూడా పూర్తిగా కోల్పోతావు. లోకులు నిన్ను పెరికివాడంటారు, యుద్ధభూమి నుండి పారిపోయినవాడంటారు. ఒక వీరుడికి, ఒక గౌరవనీయ వ్యక్తికి అపకీర్తి రావడం మరణం కన్నా ఎక్కువ బాధాకరం, అవమానకరం. ఒక్కసారి ఆలోచించు. నీ శత్రువులు, ముఖ్యంగా ఆ కౌరవులు నిన్ను ఎగతాళి చేస్తారు. నీ వీరత్వంపై, నీ సామర్థ్యంపై ప్రశ్నలు వేస్తారు, నిన్ను అవమానిస్తారు. నువ్వు అది సహించగలవా? తన స్వధర్మాన్ని పాటించకపోవడం కంటే, కర్తవ్య విముఖత చూపడం కంటే పెద్ద పాపం మరొకటి లేదు. కాబట్టి అర్జున, నీ మనసులోని ఈ క్షుద్రమైన బలహీనతను విడిచిపెట్టి ధైర్యంగా లేచి నిలబడు. నీ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండు. అర్జునుడి మదిలో మరో కీలకమైన సందేహం మెదిలింది. అతను అన్నాడు, మాధవ, యుద్ధంలో భయంకరమైన హింస జరుగుతుంది, అంతులేని రక్తపాతం జరుగుతుంది, అసంఖ్యాకమైన ప్రజలు, యోధులు చనిపోతారు.
ఇంతమందిని చంపడం, ఈ హింసకు కారణమవడం ఘోరమైన పాపం కాదా? ఈ పాపంలో భాగస్వామి అయి నాకు ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖం, శాంతి లభిస్తాయా? అప్పుడు శ్రీకృష్ణుడు కర్మ యొక్క అత్యంత గూఢమైన, సూక్ష్మమైన రహస్యాన్ని వివరిస్తూ అన్నాడు, పార్థ, కర్మ సిద్ధాంతాన్ని, కర్మల స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేదు. ప్రకృతి యొక్క 3 గుణాలు సత్వగుణం, ప్రకాశం, జ్ఞానం, సుఖం, రజోగుణం, చంచలత్వం, కోరిక, క్రియాశీలత, తమో గుణం, జడత్వం, అజ్ఞానం, సోమరితనం, ప్రతి ఒక్కరిని వారి వారి స్వభావానికి అనుగుణంగా నిరంతరం ఏదో ఒక కర్మ చేయడానికి ప్రేరేపిస్తూనే ఉంటాయి. మనం ఊపిరి తీసుకోవడం కూడా ఒక కర్మే. చూడటం, వినడం, నడవడం, మాట్లాడటం, ఆలోచించడం ఇవన్నీ వివిధ రకాల కర్మలే. అందువల్ల కర్మలను పూర్తిగా త్యజించడం, కర్మ చేయకపోవడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే, నువ్వు కర్మ చేస్తావా లేదా అనేది కాదు, ఎందుకంటే చేయక తప్పదు. అసలు ప్రశ్న ఏమిటంటే, నువ్వు కర్మను ఎలా చేస్తావు, ఏ భావనతో, ఏ దృక్పథంతో చేస్తావు అనేది. ఇక్కడే భగవద్గీత యొక్క హృదయం లాంటి కర్మయోగం యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత వస్తుంది. కర్మయోగ సిద్ధాంతం స్పష్టంగా చెబుతుంది, కర్మణ్యేవాధికరస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతు ధూర్మతే సంగోస్వకర్మని. అంటే నీకు కేవలం కర్మ చేయడంలో మాత్రమే అధికారం ఉంది, దాని ఫలంపై నీకు ఎప్పుడూ ఏమాత్రం అధికారం లేదు. అందువల్ల నువ్వు కర్మల ఫలానికి కారణం కారాదు, అంటే ఫలాన్ని ఆశించి కర్మ చేయకూడదు. అలాగని కర్మ చేయకపోవడంలో అకర్మని కూడా నీకు ఆసక్తి, అనుబంధం ఉండకూడదు. ఇది విని అర్జునుడు ఆశ్చర్యపోయాడు, అయోమయానికి గురయ్యాడు. అతను అడిగాడు, హే కృష్ణ, ఇది ఎలా సాధ్యం? ఫలంపై కోరిక లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా కర్మ ఎలా చేయగలం? మనం ఏ పని చేసినా దాని వెనుక ఏదో ఒక ఉద్దేశ్యం, ఏదో ఒక ఫలితంపై ఆశ ఉంటుంది కదా. అది లేకపోతే పని చేయడానికి ప్రేరణ ఎక్కడి నుండి వస్తుంది? లక్ష్యం లేకుండా, ఆశయం లేకుండా ఎవరైనా ఎలా ప్రవర్తించగలరు? ఇది ఆచరణ సాధ్యమేనా? శ్రీకృష్ణుడు మందహాసంతో ఓర్పుగా వివరించాడు, అర్జున, నువ్వు చెప్పింది కొంతవరకు నిజమే. కోరిక ఉండటం, ఫలితాన్ని ఆశించడం మానవ సహజం. కర్మయోగం కోరికలను పూర్తిగా చంపుకోమని చెప్పదు. కర్మయోగం చెబుతుంది ఏమిటంటే, ఆ కోరిక ఫలంతో, ఆ వచ్చే ఫలితంతో నీ ఆనందాన్ని లేదా దుఃఖాన్ని, నీ శాంతిని లేదా అశాంతిని ముడిపెట్టుకు. ఫలితంపై అతిగా ఆధారపడకు. నీ కర్తవ్యాన్ని, నీకు నిర్దేశించబడిన పనిని నీ పూర్తి యోగ్యతతో, పూర్తి నిశ్చయతో, పూర్తి సామర్థ్యంతో, సమభావంతో, అంకితభావంతో చేయి. ఆ కర్మ యొక్క ఫలితం ఏమిటవుతుందనేది పూర్తిగా నీ చేతిలో లేదు. అనేక ఇతర బాహ్య పరిస్థితులు, అనేక కారణాలు, దైవ సంకల్పం కూడా ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నీ వంతుగా నువ్వు చేయగలిగిన శ్రేష్ఠమైన ప్రయత్నం చేయి. నీ శక్తివంచన లేకుండా కృషి చేయి. కాని ఆ తర్వాత ఫలితం ఏమైనప్పటికీ నీకు విజయం లాభించినా, వైఫల్యం ఎదురైనా, లాభం వచ్చినా, నష్టం జరిగినా, జయం కలిగినా, పరాజయం పొందినా, మానం లాభించినా, అవమానం ఎదురైనా, శీతోష్ణ సుఖదుఖాలు వచ్చినా ఈ అన్ని ద్వంద్వాలలో నీ మనసును సమానంగా ఉంచుకో. చలించకు. సుఖం వచ్చినప్పుడు అతిగా ఉప్పొంగిపోకు, దుఃఖం వచ్చినప్పుడు అతిగా కృంగిపోకు. మనసు యొక్క ఈ సమస్థితిని, ఈ సమత్వ భావాన్నే యోగం అంటారు. సమత్వం యోగ ఉచ్యతే. కర్మలలో నైపుణ్యమే యోగం. యోగః కర్మస్ కౌశలం. ఆ నైపుణ్యం ఏమిటంటే, నువ్వు ఫలితం పట్ల అనాసక్తుడివై, కర్తృత్వ అభిమానం లేకుండా, సమభావంతో, కేవలం కర్తవ్యంగా భావించి నీ పని నువ్వు నిర్వర్తించడం. దీన్ని ఒక సరళమైన ఉదాహరణతో అర్థం చేసుకో. అర్జున, ఒక రైతు ఉన్నాడు. అతని కర్తవ్యం ఏమిటి? సరైన సమయంలో పొలం దున్నడం, మంచి విత్తనాలను ఎంచుకుని వేయడం, సమయానికి నీరు పెట్టడం, అవసరమైన ఎరువులు వేయడం, పంటను చీడపీడల నుండి, జంతువుల నుండి రక్షించడానికి ప్రయత్నించడం. అతడు ఇదంతా పూర్తి శ్రద్ధతో, కష్టపడి, తనకున్న జ్ఞానంతో, అనుభవంతో చేస్తాడు. ఇది అతని కర్మ. కాని పంట ఎలా పండుతుందనేది కేవలం అతని కష్టంపై, అతని ప్రయత్నంపై మాత్రమే ఆధారపడి ఉండదు. ఆ సంవత్సరం వాతావరణం ఎలా ఉంటుంది,
వర్షాలు సమయానికి సరిపడా పడతాయా లేదా, అతివృష్టి వస్తుందా, అనావృష్టి వస్తుందా, ఎక్కడైనా వడగండ్లు పడతాయా, పంటకు ఏదైనా కొత్త వ్యాధి వస్తుందా, ఇవన్నీ అతని నియంత్రణలో లేని అనేక విషయాలు. ఇప్పుడు నిజమైన కర్మయోగి అయిన రైతు ఏమి చేస్తారు? అతను తన కర్తవ్యాన్ని, అంటే వ్యవసాయం అనే పనిని పూర్తి నిశ్చయతో, శ్రద్ధతో చేస్తాడు. ఫలితాన్ని ఆశిస్తాడు, కాని దానిపై ఆధారపడడు. ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల పంట సరిగా పండకపోతే అతను గొడవ చేసి అందరినీ నిందించి నిరాశపడి కుంగిపోయి కూర్చోడు. అలాగే ఒకవేళ ఆశించిన దానికంటే గొప్పగా చాలా బాగా పంట పండితే అతను నేనే సాధించాను అని అహంకారంతో ఉబ్బిపోడు, గర్వంతో విర్రవీగడు. అతను ఈ రెండు పరిస్థితులలోనూ తన మనస్సును వీలైనంత సమంగా ఉంచుకుంటాడు. ఎందుకంటే అతను తన కర్మను ఫలంపై విపరీతమైన ఆసక్తి లేకుండా దాన్ని తన కర్తవ్యంగా భావించి భగవంతుడిపై భారం వేసి చేశాడు. అతను తన ప్రయత్నం చేశాడు, ఫలితం ఎలా వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో, అదే నిశ్చయతో తన పని ప్రారంభిస్తాడు. సరిగ్గా అలాగే హే అర్జున, నువ్వు కూడా ఒక కర్మయోగివి కమ్ము. నీ కర్తవ్యం, నీ క్షత్రియ ధర్మం ఈ సమయంలో ఈ ధర్మ యుద్ధం చేయడం. నువ్వు నీ పూర్తి వీరత్వంతో, పూర్తి యుద్ధ నైపుణ్యంతో, పూర్తి శౌర్య పరాక్రమాలతో యుద్ధం చేయి. ఇదే నీ కర్మ. కాని నీ మనసులో విజయం ఖచ్చితంగా నాదే కావాలి అనే తీవ్రమైన కోరిక లేదా, ఒకవేళ నేను ఓడిపోతే ఏమవుతుందో అనే భయం, చింత పెట్టుకోకు. పితామహుడు చనిపోతే నాకు పాపం వస్తుంది, గురు ద్రోణుడు నా చేతిలో వధించబడితే నాకు నరకం వస్తుంది. ఈ ఫలాలకు సంబంధించిన చింతలన్నింటినీ, ఈ పాపపుణ్యాల లెక్కలను పూర్తిగా విడిచిపెట్టు. ఓటమి గెలుపు, పాపపుణ్యం, సుఖదుహకం, లాభనష్టం, శత్రుమిత్ర ఈ ద్వంద్వాలన్నింటికీ అతీతంగా కేవలం నీ క్షత్రియ ధర్మంపై, నీ కర్తవ్యంపై, ధర్మస్థాపన అనే లక్ష్యంపై నీ దృష్టిని కేంద్రీకరించు. నువ్వు ఎప్పుడైతే ఫలంపై ఆసక్తిని, కోరికను విడిచిపెడతావో, నువ్వు ఎప్పుడైతే కర్తృత్వ అహంకారం నుండి నేను చేస్తున్నాను, నా వల్లే అవుతోంది అనే భావన నుండి విముక్తుడవుతావో, నువ్వు ఎప్పుడైతే మోహమమకారాలకు అతీతంగా కేవలం కర్తవ్య భావనతో, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తావో, అప్పుడు ఆ కర్మ నిన్ను ఏ బంధనంలోకి నెత్తదు. ఆ కర్మ నిన్ను పాపపుణ్యాల చక్రం నుండి, వాటి ఫలితాల నుండి విముక్తం చేస్తుంది. అలాంటి కర్మే నిష్కామ కర్మ అని పిలువబడుతుంది. ఇదే కర్మయోగానికి సారం, జీవన ముక్తికి మార్గం. ఈ విధంగా అనాసక్తంగా కర్మ చేసే వ్యక్తి ఈ ప్రపంచంలో, సంసారంలో ఉంటూ కూడా తామరాకుపై నీటిబొట్టు ఎలాగైతే ఆకుకు అంటకుండా ఉంటుందో, అలాగే ప్రపంచపు కర్మల సుఖదహకాల బురద నుండి అంటకుండా నిర్లిప్తంగా, శాంతంగా ఉంటాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి అమూల్యమైన మాటలను అత్యంత శ్రద్ధగా విన్నాడు. అతని మనసులో కొంత స్పష్టత వచ్చినట్లు అనిపించింది. కాని అతని మనసులోని చంచలత్వం, అశాంతి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అతను అన్నాడు, హే కృష్ణ, మీరు చెప్పిన ఈ యోగం, ఈ సమత్వ భావం, ఈ స్థితప్రజ్ఞత ఇదైతే సాధించడానికి చాలా కష్టంగా, దుస్సాధ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే హే కృష్ణ, ఈ మనసు అత్యంత చంచలమైనది. చంచలం హి మనః కృష్ణ, ప్రమథి క్షోధ పెట్టేది. బలవత్ చాలా బలమైనది, ద్రూజ్యం మొండిది. ఇది సులభంగా అదుపులోకి రాదు, లొంగదు. గాలిని పెరికిలో బంధించడం ఎంత అసాధ్యమో, ఈ నిరంతరం ఎగిరే, పరుగెత్తే కోతిలాంటి మనసును పూర్తిగా వశం చేసుకోవడం, నిగ్రహించడం నాకైతే అత్యంత కష్టంగా, అసాధ్యంగా అనిపిస్తుంది. తస్యాహం నిగ్రహం మన్య వాయోర్వ సుదుష్కరం. మరి ఇలాంటి చంచలమైన మనసును ఎలా స్థిరపరచాలి? ఈ సమత్వ భావాన్ని, ఈ యోగ స్థితిని ఆచరణలో ఎలా సాధించాలి? భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడి ఈ వాస్తవికమైన, ఆచరణాత్మకమైన కష్టాన్ని, సందేహాన్ని అంగీకరిస్తూ చిరునవ్వుతో అన్నాడు, నిస్సందేహంగా అర్జున, నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే. ఈ మనసు స్వభావతః అత్యంత చంచలమైనది, నిగ్రహించడానికి చాలా కష్టమైనది. దీన్ని వశం చేసుకోవడం నిశ్చయంగా కష్టసాధ్యమైన పనే. ఒక అదుపులేని, మదించిన గుర్రాన్ని లొంగదీసుకోవడం ఎంత కష్టమో, ఈ మనసును లొంగదీసుకోవడం కూడా అంతే కష్టం. కాని హే కౌంతేయ, కుంతిపుత్ర, ఇది అసాధ్యం మాత్రం కాదు. దీనిని 2 శక్తివంతమైన ఉపాయాలతో క్రమంగా వశం చేసుకోవచ్చు. అవి అభ్యాసం, వైరాగ్యం,
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం అంటే నిరంతర ప్రయత్నం, పట్టువదలని సాధన. పదే పదే ప్రయత్నిస్తూ ఉండటం. మనసు తన లక్ష్యం నుండి, అది కర్తవ్య పాలన కావచ్చు, ధ్యానం కావచ్చు, జగవత్ చింతన కావచ్చు, దారితప్పినప్పుడల్లా అది ఇంద్రియ విషయాల, లౌకిక సుఖాలు, రూపం, రసం, గంధం, స్పర్శ, శబ్దం వంటివి వైపు పరుగెత్తినప్పుడల్లా, అది వ్యర్థమైన గతాన్ని గురించిన చింతలలో లేదా భవిష్యత్తు గురించిన అనవసరమైన కల్పనలలో, కోరికలలో చిక్కున్నప్పుడల్లా దానిని సున్నితంగా, ఓర్పుగా, బలవంతంగా అక్కడి నుండి మరల్చి తిరిగి తన లక్ష్యంపై, తన కర్తవ్యంపై లేదా ఇష్టదేవ ధ్యానంపై నిలిపేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటమే అభ్యాసం. ఇది ఒక రోజు లేదా ఒక నెల పని కాదు. ఇది జీవితాంతం, ప్రతి క్షణం కొనసాగించవలసిన సాధన. ఓపిక అవసరం. ఒక తారును పదే పదే ఒకే చోట రాయిపై రుద్దడం వల్ల కాలక్రమేణా ఆ కఠినమైన రాయిపై కూడా గుర్తుపడుతుంది. లేదా నీటి చుక్కలు నిరంతరం ఒకే చోట పడటం వల్ల ధ్రువమైన బండరాయిలో కూడా రంధ్రం పడుతుంది. సరిగా అలాగే నిరంతర, దీర్ఘకాలిక అభ్యాసం ద్వారా ఈ చంచలమైన, మొండిదైన మనసు కూడా నెమ్మదిగా లొంగిపోతుంది, శాంతపడుతుంది, స్థిరపడుతుంది. మొదట్లో ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. మనసు పదే పదే చేయి జారిపారిపోతుంది. కాని ఓర్పు, పట్టుదల, నిశ్చయతో ప్రయత్నిస్తూ ఉంటే విజయం తప్పక లభిస్తుంది. ఇక రెండవ ఉపాయం వైరాగ్యం. వైరాగ్యం అంటే అనాసక్తి, నిర్లిప్తత, డిటాచ్మెంట్. ప్రపంచంలోని ఏ విషయాలు, భోగాలు, సుఖాల వెంట ఈ మనసు నిరంతరం పరుగెడుతుందో వాటి యథార్థ స్వరూపాన్ని వివేకంతో పరిశీలించడం, వాటిలో ఉన్న దోషాలను, అశాశ్వతత్వం, దుంహక మిశ్రితత్వం, బంధహేతుత్వం చూడటం, వాటి క్షణహంగురతను, అవి పరిణామంలో చివరికి దుంహకాన్ని, అశాంతినే కలిగిస్తాయనే సత్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడమే వైరాగ్యం వైపు వేసే మొదటి అడుగు. ప్రపంచంలోని వస్తువులు, సంపదలు, పదవులు, పేరు ప్రతిష్ఠలు, ఇంద్రియ సుఖాలు, సౌకర్యాలు ఇవన్నీ అనిత్యమైనవి, తాత్కాలికమైనవి, నీటి మీద రాతల వంటివి. నేడు ఉన్నాయి, రేపు ఉండకపోవచ్చు. వీటి వెంట గుడ్డిగా పరుగెత్తడం వల్ల, వీటిపై అతిగా ఆధారపడటం వల్ల చివరికి దుంహకం, నిరాశ, అశాంతే మిగులుతాయని నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా, అనుభవపూర్వకంగా అర్థం చేసుకుంటావో అప్పుడు నీ మనసులో సహజంగానే వీటి పట్ల ఒక విధమైన అనాసక్తి భావన, నిర్లిప్తత జాగృతమవుతుంది. ఇది బలవంతంగా రుద్దుకున్న త్యాగం కాదు, బదులుగా సరైన అవగాహనతో, వివేకంతో పుట్టిన సహజమైన ఉదాసీనత. ఈ వైరాగ్యం, ఈ అనాసక్తి భావన మనసును బాహ్య ప్రపంచపు ఆకర్షణల నుండి, విషయ వాసనల నుండి వెనక్కి లాగే, అంతర్ముఖం చేయడానికి, ఆత్మవైపు మరల్చడానికి చాలా సహాయపడుతుంది. మనసు బాహ్య ఆకర్షణల నుండి, కోరికల ఉచ్చు నుండి కొంత విముక్తి పొందడం మొదలైనప్పుడు దాన్ని అభ్యాసం ద్వారా ఏకాగ్రం చేయడం, శాంతపరచడం క్రమంగా సులభమవుతుంది. ఎవరైతే ఈ అభ్యాసం, వైరాగ్యం అనే రెండు సాధనాల ద్వారా తన మనసును, ఇంద్రియాలను పూర్తిగా వశం చేసుకున్నారో, ఎవరి మనసు సంపూర్ణంగా శాంతించి, స్థిరంగా, నిర్మలంగా ఉందో, ఎవరైతే సుఖదుహకాలలో, చలివేడిలో, లాభనష్టాలలో, మానవమానాలలో, నిందస్థుతిలో ఇలాంటి అన్ని ద్వంద్వ పరిస్థితులలోనూ సర్వత్రా సమానంగా, నిశ్చలంగా ఉంటారో, చలించరో, ఎవరైతే మట్టి గడ్డను, రాయిని, బంగారు ముక్కను సమదృష్టితో చూస్తారో, అంటే సాంసారిక వస్తువుల యొక్క బాహ్య విలువతో ఏమాత్రం ప్రభావితం కారో, ఆ వ్యక్తే స్థితప్రజ్ఞుడు అని పిలువబడతాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరి బుద్ధి స్థిరపడిందో, ఎవరి ప్రజ్ఞ ఆత్మలో స్థిరంగా నిలిచిందో. అలాంటి స్థితప్రజ్ఞుడైన యోగియే ఈ లోకంలో జీవిస్తూ కూడా పరమశాంతిని, నిజమైన, నిత్యమైన సుఖాన్ని పొందుతాడు. అతడే జీవితంలోని వాస్తవ ఆనందాన్ని, స్వేచ్ఛను అనుభవిస్తాడు. ఇది విన్న అర్జునుడు మళ్ళీ ఒక ఆచరణాత్మకమైన ప్రశ్న అడిగాడు. హే జనార్దన, మీరు చెప్పినదంతా వింటే మనసును వశం చేసుకోవడానికి, శాంతిని పొందడానికి బహుశా నేను అన్ని వదిలేయాలేమో అనిపిస్తోంది. నేను ఈ యుద్ధాన్ని వదిలి రాజ్యంపై, బంధువులపై మోహాన్ని పూర్తిగా త్యజించి అడవులకు వెళ్లి కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసం తీసుకోవాలా? అదే మనసును వశం చేసుకుని యోగస్థితిని పొంది శాంతిని పొందడానికి ఏకైక మార్గమా? శ్రీకృష్ణుడు ఈ అపార్థాన్ని తొలగిస్తూ స్పష్టం చేశాడు. కాదు అర్జున, అలా కాదు. కేవలం బాహ్యంగా కర్మలను వదిలివేయడం నిజమైన సన్యాసం కాదు.
వాస్తవమైన ఉత్తమమైన సన్యాసం అంటే కర్మలు చేస్తూ కూడా వాటి ఫలాలను ఆ కర్మల యందు నేను చేస్తున్నాను అనే కర్తృత్వ అభిమానాన్ని త్యజించడం. కేవలం బాహ్యంగా కాషాయ వస్త్రాలు ధరించడం వల్ల లేదా ఇల్లు సంసారం వదిలి అడవులకు వెళ్లిపోవడం వల్ల మాత్రమే ఎవరూ నిజమైన సన్యాసి కారు. ఒకవేళ వారి మనసు ఇంకా ఇంద్రియ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండి కర్మ ఫలాలను కోరుతూ ఉంటే. దీనికి పూర్తిగా విరుద్ధంగా ఒక గృహస్థుడు కూడా తన అన్ని సాంసారిక సామాజిక కర్తవ్యాలను బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ వాటిని భగవదర్పణ బుద్ధితో నిష్కామ భావంతో ఫలాసక్తి లేకుండా అనాసక్తుడై చేస్తే అతడు నిజమైన అర్థంలో కర్మయోగే సన్యాసి కూడా. కాబట్టి ముఖ్యం బాహ్య వేషధారణ లేదా నువ్వు ఎక్కడ ఉన్నావు, గృహంలోనా అడవిలోనా అనేది కాదు. నీ అంతర్గత స్థితి, నీ మానసిక దృక్పథం, నీ కర్మ చేసే విధానం అదే ముఖ్యం. నువ్వు యుద్ధం చేయి, ఎందుకంటే ఈ సమయంలో అది నీ స్వధర్మం, నీ కర్తవ్యం. కాని దీన్ని మోహం, రాగద్వేషాలు, అహంకారం, ఫలాసక్తి లేకుండా కేవలం ధర్మస్థాపన కోసం ఈశ్వర ప్రీత్యర్థం చేయి. నీ కర్తవ్యాన్ని నీవు చేయి, కాని దాని ఫలితాన్ని, దాని ఫలాన్ని, ఆ కర్మను కూడా పరమాత్మనైన నాకు పూర్తిగా సమర్పించు. ఎవరైతే తన సర్వకర్మలను నాయందు, అంటే సర్వాంతర్యామి అయిన పరమాత్మయందు సమర్పించి సమస్త ఆసక్తిని విడిచిపెట్టి కేవలం నాపైనే ఆధారపడి నా శరణు వేడుతారో, ఎవరైతే అనన్యభావంతో మరే ఇతర ఆసరా ఆధారం లేకుండా కేవలం నన్నే నిరంతరం చింతిస్తారో, నన్నే ధ్యానిస్తారో, నా యందే మనసు లగ్నం చేస్తారో, ఆ ప్రియమైన భక్తుడిని నేను స్వయంగా ఈ మృత్యు రూప సంసార సాగరం నుండి అతి త్వరలోనే ఉద్ధరిస్తాను. తేషామహం సముద్రతా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్పార్థ మయా వేసది చేతసాం. అతడిని నేను ఈ జననమరణ చక్రం నుండి, సమస్త దుంహకాల నుండి విముక్తం చేస్తాను. ఇది విని అర్జునుడి మనసులో తను ఇంతకాలం కేవలం తన బంధువుగా, ప్రియసఖుడిగా, రథసారథిగా మాత్రమే భావిస్తున్న శ్రీకృష్ణుడు వాస్తవానికి ఎవరో తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక, జిజ్ఞాస కలిగాయి. అతను వినయంగా అడిగాడు, హే కేశవ, మీలో సమస్త కర్మలను సమర్పించడం అంటే ఏమిటి? మీపైనే మనసు లగ్నం చేయడం అంటే ఏమిటి? అసలు మీ వాస్తవ స్వరూపం ఏమిటి? మీరు ఎవరు? దయచేసి నాకు వివరించండి. అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు తన విరాట్, విశ్వరూప, సార్వభౌమిక, పరమేశ్వరీయ స్వరూపం యొక్క గూఢమైన రహస్యాన్ని అర్జునుడికి, తద్వారా లోకానికి వెల్లడించడం ప్రారంభించాడు. ఆయన అత్యంత గంభీరమైన, ఆయన ప్రేమపూర్వకమైన స్వరంలో అన్నారు, అర్జున, శ్రద్ధగా విను. నేనే ఈ సంపూర్ణ జగత్కు పరమ కారణం, మూల స్రోతస్సును, ఆధారమును. ఈ యావత్ బ్రహ్మాండం, ఈ చరాచర సృష్టి అంతా నా సంకల్పం నుండే ఉత్పన్నమవుతుంది, నా ఆధారంపైనే స్థిరంగా నిలిచి ఉంటుంది. ప్రళయకాలంలో తిరిగే నాలోనే విలీనమవుతుంది. ఒక మాలలోని రంగురంగుల పూసలు ఒకే దారంలో గుచ్చబడి ఉన్నట్లు ఈ సంపూర్ణ జగత్తు, ఇందులోని సర్వజీవరాశులు, సమస్త పదార్థాలు నా యందు, అంటే పరమాత్మ అనే సూత్రంలో గుచ్చబడి ఉన్నాయి. అందరినీ, అన్నింటినీ ధరించి ఉన్న ఆ ఆధార సూత్రం నేనే. నేనే ఆ పరంజ్యోతి స్వరూపుడైన పరబ్రహ్మమును, నేనే అంతిమ సత్యమును, నేనే ఆ అవినాశి అయిన పరమాత్మను. నేనే అన్ని ప్రాణుల హృదయాలలో అంతర్యామిగా వెలిగే ఆత్మను, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశిస్థిత. ఈ సృష్టికి ఆది, పుట్టుక నేనే, మధ్య, స్థితి నేనే, అంతం, లయం కూడా నేనే. నీటిలోని రుచిని నేను, సూర్యచంద్రులలోని ప్రకాశం, కాంతి నేనే, సమస్త వేదాలలో సారహూతమైన ప్రణవం ఓంకారం నేనే, ఆకాశంలోని శబ్దం, శబ్ద తన్మాత్ర నేనే, మనుషులలోని పౌరుషం, పరాక్రమం కూడా నేనే. నీకు తెలిసిన దేవతలందరూ ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, రుద్రులు, ఆదిత్యులు, అలాగే యక్షులు, రాక్షసులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, నువ్వు చూస్తున్న ఈ మానవులు, పశువులు, పక్షులు, క్రిమికీటకాలు, చెట్లుచేమలు, పర్వతాలు, నదులు, ఈ సమస్త చరాచర ప్రాణులందరూ ఈ కనిపించని సృష్టి అంతా నా యొక్క వివిధ రూపాలే, నా అనంతమైన విభూతులే, శక్తులు, ఐశ్వర్యాలు, ప్రకాశాలు. పర్వతాలలో నేను హిమాలయం, నదులలో నేను పవిత్ర గంగా నదిని, వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని, రావి చెట్టు,
మహర్షులలో నేను నారదుడిని, యోధులలో నేను దశరథ పుత్రుడైన శ్రీరాముడిని, పాండవులలో నేను నిన్ను అంటే అర్జునుడిని, పాండవానాం ధనంజయః. బలవంతుల యొక్క అహంకార రహితమైన బలం నేను, జ్ఞానుల యొక్క వివేకవంతమైన జ్ఞానం నేను, తేజస్సుల యొక్క నిష్కల్మషమైన తేజస్సు నేను. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ లోకంలో ఏ వస్తువు లేదా ప్రాణి అత్యంత ఐశ్వర్యంతో, కాంతితో, శక్తితో, అందంతో, గొప్పదనంతో విలసిల్లుతూ ఉందో దానిని నా తేజస్సు యొక్క ఒక చిన్న అంశం నుండి ఉత్పన్నమైనదిగా, నా యొక్క ఆధివ్యక్తిగా తెలుసుకో. ఏ భక్తుడైనా నన్ను ఏ రూపంలో, ఏ నామంతో, ఏ భావనతో భజిస్తారో నేను అతనికి అదే రూపంలో దర్శనమిస్తాను, అదే భావనతో అతని ప్రేమపూర్వకమైన భక్తిని స్వీకరిస్తాను. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదేవ భజామ్యహం. కొందరు నన్ను తమ స్వామిగా భావించి దాస్య భావనతో నా సేవ చేస్తారు. కొందరు నన్ను తమ ఆప్తుడైన మిత్రుడిగా భావించి సఖ్య భావనతో నన్ను ప్రేమిస్తారు. కొందరు నన్ను తమ ప్రియమైన సంతానంగా భావించి వాత్సల్య భావనతో లాలిస్తారు. కొందరు నన్ను తమ ప్రియతముడిగా, ధర్తగా భావించి మాధుర్య భావంతో ధజిస్తారు. అన్ని మార్గాలు, అన్ని ఆరాధనా పద్ధతులు చివరికి నా వద్దకే, ఆ పరమ సత్యం వద్దకే చేరుస్తాయి. నేను ఎవరిని ద్వేషించను, ఎవరి పట్ల ప్రత్యేకమైన పక్షపాతం చూపను. అందరూ నాకు సమానమే. నన్ను ఎవరు ఎలా, ఎంత ఆర్తితో, ఎంత శరణాగతితో ధజిస్తారో నేను కూడా వారిని అలాగే, అంతే ప్రేమతో అనుగ్రహిస్తాను. నా కృపను, అనుగ్రహాన్ని పొందడానికి పెద్ద పెద్ద ఖరీదైన యజ్ఞ యాగాదులు లేదా లక్షలాది దాన ధర్మాలు చేయవలసిన అవసరం లేదు. ఒక భక్తుడు అత్యంత శుద్ధమైన హృదయంతో, పరిపూర్ణమైన ప్రేమ, శ్రద్ధ, భక్తితో నాకు కేవలం ఒక పవిత్రమైన ఆకు, తులసి దళం వంటిది, లేదా ఒక చిన్న పువ్వు, లేదా కొంచెం పండు, లేదా కనీసం కొంచెం స్వచ్ఛమైన నీరు అర్పించినా చాలు. నేను అతని ఆ ప్రేమపూర్వకంగా, నిష్కల్మషంగా సమర్పించిన కానుకను ఎంతో ఆనందంగా, ఇష్టంగా స్వీకరిస్తాను. పత్రం పుష్పం ఫలం తోయం యోమే హత్య ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నమి ప్రయతాత్మనః. నాకు అర్పించే వస్తువు విలువ ముఖ్యం కాదు. భక్తుడి హృదయ భావం, అతని ప్రేమ, అతని శ్రద్ధ, అతని భక్తి మాత్రమే నాకు ముఖ్యం. కాబట్టి హే అర్జున, నువ్వు ఏ కర్మ చేసినా, అది ఈ భయంకరమైన యుద్ధం చేయడమైనా లేదా నీ దైనందిన జీవితంలోని ఏ చిన్న పనైనా, నువ్వు ఏది తిన్నా, ఏ హోమం లేదా యజ్ఞం చేసినా, ఏ దానం ఇచ్చినా, ఏ తపస్సు ఆచరించినా అదంతా నాకు, అంతే ఆ పరమాత్మకు అర్పణ బుద్ధితో చేయి. యత్కరోషి యదస్నాసి యజ్హోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వం మదర్పణం. నీవు చేసే కర్మలకు కర్తగా నిన్ను నువ్వు భావించుకోకు. ఆ కర్మలను చేస్తున్న శక్తిని, ఆ పరమాత్మను కర్తగా భావించు. వాటి ఫలాలను నీకోసం ఆశించకుండా వాటిని కూడా నాకు అర్పించు. ఇలా చేయడం వల్ల నువ్వు కర్మల యొక్క శుభ, పుణ్యం, అశుద్ధ, పాపం ఈ 2 రకాల ఫలాల బంధనాల నుండి పూర్తిగా విముక్తుడవుతావు. నీకు పుణ్యం చేశాననే అహంకారం ఉండదు, పాపం తగులుతుందనే భయం ఉండదు. ఈ విధంగా కర్మ బంధనం నుండి విముక్తుడవై, సన్యాస యోగంలో స్థితుడవై నువ్వు చివరికి పరమాత్మనైన నన్ను పొందుతావు, నాతో ఏకమవుతావు. నా శరణు వేడటానికి, నా భక్తుడు కావడానికి మార్గం అందరికీ ఎల్లప్పుడూ తెరిచే ఉంది. వారు ఏ జాతికి, ఏ వర్ణానికి, ఏ లింగానికి, ఏ కులానికి, ఏ ఆశ్రమానికి చెందినవారైనా సరే, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, చివరికి పాప యోనిలో జన్మించిన వారు కూడా నన్ను శరణు వేడితే పరమగతిని పొందుతారు. అత్యంత పాపాత్ముడు, దురాచారి కూడా అనన్యమైన భక్తితో, ధ్రువీయ నిశ్చయంతో నన్ను భజిస్తే అతడిని సాధువుగానే, సత్పురుషుడిగానే పరిగణించాలి. ఎందుకంటే అతడు సరైన మార్గంలోకి, సరైన సంకల్పంతో వచ్చాడు. అతడు త్వరలోనే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు. నా భక్తుడు ఎప్పటికీ నశించుడు, నమ్మే భక్తః ప్రణశ్యతి. కాబట్టి హే అర్జున, నువ్వు కూడా ఇతర అన్ని ధర్మాలను, ఆశ్రయాలను, కర్తృత్వ భావనలను, ఫలాసక్తిని వదిలిపెట్టి అన్ని ఆశ్రయాలను త్యజించి కేవలం ఒకే ఒక నా శరణు వేడు. నీ మనసును ఎల్లప్పుడూ నా యందే నిలుపు. నా భక్తుడవు కమ్ము. నన్ను ప్రేమతో పూజించు. నాకు వినయంగా నమస్కరించు. నీ కర్తవ్య కర్మనితిని చేస్తూ కూడా నిరంతరం నన్ను స్మరించు. నేను నీకు హామీ ఇస్తున్నాను, అభయమిస్తున్నాను. నిన్ను సమస్త పాపాల నుండి, సమస్త బంధనాల నుండి విముక్తం చేస్తాను. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. నువ్వు అనవసరంగా శోకించుకు.
ఏమాత్రం చింతించుకు. ఇదే గీత యొక్క చరమ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీని అర్థం అన్ని ధర్మాలను, ధర్మఫలాలను, కర్తృత్వాభిమానాన్ని విడిచిపెట్టి కేవలం నన్నే, పరమాత్మను ఏకైక ఆశ్రయంగా శరణు వేడు. నేను నిన్ను అన్ని పాపాల నుండి, కర్మ బంధనాల నుండి విముక్తం చేస్తాను. శోకించుకు. ఇది నా పరమ గోప్యమైన, అత్యంత రహస్యమైన, అన్నింటికంటే శ్రేష్ఠమైన జ్ఞానం. అర్జునా, నేను దీన్ని నీకు చెప్పాను ఎందుకంటే నువ్వు నాకు అత్యంత ప్రియమైన సఖుడివి, నా భక్తుడివి. నీపై నాకు అపారమైన ప్రేమ ఉంది. నేను నీకు ఆత్మ యొక్క యథార్థ స్వరూపం చెప్పాను. కర్మయోగ మార్గాన్ని స్పష్టంగా చూపించాను. చంచలమైన మనసును వశం చేసుకునే ఉపాయం చెప్పాను. జ్ఞాన, భక్తి, శరణాగతి మార్గాల రహస్యం వివరించాను. ఇప్పుడు నీ ముందు పరిస్థితి పూర్తిగా స్పష్టంగా ఉంది. ఒకవైపు మోహం, మమకారం, పెరికితనం, కర్తవ్య విముఖత, పలాయనం అనే మార్గం ఉంది. అది నిన్ను తాత్కాలికంగా సుఖంగా అనిపించినా చివరికి అపకీర్తికి, పతనానికి, అధోగతికి తీసుకువెళ్తుంది. మరోవైపు ధర్మం, కర్తవ్యం, వీరత్వం, నిష్కామ కర్మ, శరణాగతి అనే మార్గం ఉంది. అది మొదట్లో కష్టంగా అనిపించినా నిన్ను కీర్తికి, విజయానికి, ఆత్మసంతృప్తికి, చివరికి మోక్షానికి నా వద్దకు చేరుస్తుంది. నేను నీకు 2 దారులు స్పష్టంగా చూపించాను. ఆ రెండింటి వల్ల కలిగే ఫలితాలను కూడా వివరంగా చెప్పాను. ఇప్పుడు నువ్వు దీనిపై బాగా ఆలోచించు, నీ వివేకంతో విశ్లేషించు. ఆ తర్వాత నీ నిశ్చయం ఎలా ఉంటే, నీకు ఏది శ్రేయస్కరమని అనిపిస్తే అలా చేయి. యథేచ్ఛసి తథా కురు. తుది నిర్ణయం నీదే. భగవాన్ శ్రీకృష్ణుడి ఈ అమృత తుల్యమైన వచనాలను విని ఆయన ప్రసాదించిన దివ్య జ్ఞానమనే ప్రకాశంలో అర్జునుడి మనసును ఆవరించిన మోహం, జ్రమ, విషాదం, అజ్ఞానం అనే చీకట్లన్నీ పూర్తిగా నశించిపోయాయి. ప్రచండమైన సూర్యోదయం కాగానే గాఢాంధకారం ఎలా పటాపంచలేపోతుందో అలాగే శ్రీకృష్ణుడి జ్ఞానోపదేశంతో అర్జునుడి మనసులోని అజ్ఞానం, సంశయాలు, భయాలు పూర్తిగా తొలగిపోయాయి. అతనికి తన వాస్తవ స్వరూపమేమిటో, తన క్షత్రియ ధర్మమేమిటో, తన కర్తవ్యం ఏమిటో స్పష్టంగా బోధపడింది. అతని బుద్ధి స్థిరపడింది. అతని సంశయాలన్నీ తొలగిపోయాయి. అతను భక్తితో, కృతజ్ఞతతో చేతులు జోడించి గద్గద స్వరంతో, రోమాంచిత శరీరంతో అన్నాడు, హే అచ్యుత, హే కృష్ణ, మీ అపారమైన కృప వలన, మీ దివ్యోపదేశం వలన నా మోహం పూర్తిగా నశించింది. నాకు స్మృతి తిరిగి వచ్చింది. నష్టో మోహః స్మృతిర్లబ్ధ. నాకు నా కర్తవ్యం ఏమిటో స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు నా సందేహాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. నేను స్థిరంగా, నిశ్చలంగా ఉన్నాను. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. కరిష్యే వచనం తవ. నేను తప్పక యుద్ధం చేస్తాను. ఇలా ధ్రువీయ నిశ్చయంతో చెప్పి అర్జునుడు ఇంతకు ముందు కింద పడేసిన తన దివ్య ధనుసు గాంధీవాన్ని తిరిగి చేతిలోకి తీసుకున్నాడు. అతని ముఖంలో ఇప్పుడు విషాద ఛాయలు లేవు. దానికి బదులుగా ఒక అద్భుతమైన తేజస్సు, ఒక అచంచలమైన ధ్రువీయ నిశ్చయం, కర్తవ్య పాలన పట్ల ఉత్సాహం, వీరత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ వీరాధివీరుడైన యోధుడు ఇప్పుడు ధర్మరక్షణ కోసం, అధర్మ నాశనం కోసం, న్యాయస్థాపన కోసం పోరాడటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు తన ప్రియ సఖుడిలో వచ్చిన ఈ పరివర్తనను చూసి అత్యంత ప్రసన్నుడయ్యాడు, సంతృప్తి చెందాడు. ఆయన చిరునవ్వుతో అన్నారు, అర్జున, ఇదే నీ నుండి నేను ఆశించాను. పార్థ, ఇదే ఒక వీరుడి లక్షణం. ఇదే ఒక క్షత్రియుడికి ఉండవలసిన ధర్మనిరతి. ఇప్పుడు లేచి నిలబడు, యశస్సును, కీర్తిని పొందు. నీ శత్రువులను ఓడించి ధర్మయుక్తమైన, సమృద్ధమైన రాజ్యాన్ని నిష్కంటకంగా అనుభవించు. ఈ విషయాన్ని నువ్వు నిశ్చయంగా తెలుసుకో. నీ ఎదురుగా నిలబడిన ఈ ప్రత్యర్థి సేనలోని భీష్మ, ద్రోణ, కర్ణాది యోధులందరూ నా చేత, కాలస్వరూపుడనైన నా చేత ముందే చంపబడ్డారు. వారి ఆయువు తీరిపోయింది. వారి మరణం నిశ్చితం. నువ్వు కేవలం ఒక నిమిత్తమాత్రుడివి. నిమిత్తమాత్రం భవసవ్యసాచిన్, ఒక మాధ్యమానివి, ఒక కరణానివి మాత్రమే. కాబట్టి ఏ సంకోచం లేకుండా, ద్వయం లేకుండా, మోహం లేకుండా యుద్ధం చేయి. నువ్వు నిశ్చయంగా ఈ ధర్మయుద్ధంలో విజయం సాధిస్తావు. ఈ విధంగా కురుక్షేత్రపు ఆ భీషణమైన యుద్ధభూమిలో 2 సేనల మధ్య
భగవాన్ శ్రీకృష్ణుడు తన ప్రియసఖుడు శిష్యుడు అయిన అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని సమస్త మానవాళికి జీవన రహస్యాన్ని, జీవించే కళను అత్యంత అద్భుతంగా, ఆచరణాత్మకంగా నేర్పాడు. జీవితమే ఒక కురుక్షేత్రమని, అక్కడ మనం నిరంతరం ధర్మమధర్మం, మంచి చెడు, కర్తవ్యమోహం, శ్రేయస్సు ప్రేయస్సు మధ్య సంఘర్షణ పడాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంతర్గత బాహ్య సంఘర్షణలో విజయం సాధించే మార్గం ఆత్మ యొక్క అమరత్వాన్ని, శరీర నశ్వరత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, కర్మ ఫలంపై ఆసక్తిని, కర్తృత్వ అభిమానాన్ని త్యజించి నిష్కామ భావంతో, ఈశ్వరార్పణ బుద్ధితో తన కర్తవ్యాన్ని చేయడం, అభ్యాసం, వైరాగ్యం అనే సాధనల ద్వారా చంచలమైన మనస్సును, ఇంద్రియాలను వశం చేసుకోవడం, భగవంతునిపై అచంచలమైన శ్రద్ధ, భక్తి కలిగే సర్వస్వాన్ని ఆయనకు సమర్పించి సంపూర్ణ శరణాగతి పొందడం. భగవద్గీత యొక్క ఈ సందేశం ఏ ఒక్క మతానికో, దేశానికో, కాలానికో పరిమితమైనది కాదు. ఇది సార్వభౌమికం, సార్వకాలికం, సార్వజనీనం. ఇది మనకు జీవితంలోని కష్ట పరిస్థితుల నుండి పారిపోకూడదని, వాటిని ధైర్యంగా, వివేకంతో ఎదుర్కోవాలని, దుంహాగల్లో, శోకంలో మునిగిపోకూడదని, జ్ఞానం, సమత్వ భావనతో పనిచేయాలని, స్వార్థంలో, అహంకారంలో మునిగిపోకూడదని, ధర్మం, కర్తవ్యం, ప్రేమ, సేవా మార్గంలో నిస్వార్థ భావంతో నడవాలని నేర్పుతుంది. ఇదే నిజమైన స్ఫూర్తి, ఇదే వాస్తవ జ్ఞానం, ఇదే శాంతికి, ఆనందానికి, ముక్తికి రాజమార్గం. శ్రీకృష్ణుడి ఈ అమూల్యమైన, అజరామరమైన వచనాలు మనకు ప్రతి యుగంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి వ్యక్తికి సరైన దిశను, ధైర్యాన్ని, స్పష్టతను చూపిస్తూనే ఉంటాయి. సరే, ఈ చర్చను, ఈ ఆలోచన ప్రవాహాన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెందాం. జీవితపు లోతుల్లోకి, మన అంతరంగపు పొరలోకి మరికొంత లోతుగా దిగుదాం. మనం ఆత్మశోధన గురించి, మనస్సును లొంగదీసుకోవడం గురించి, కర్మ సిద్ధాంతం, నిష్కామ కర్మ యొక్క ప్రాముఖ్యత గురించి, భగవద్గీత సందేశం గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ ఆధ్యాత్మిక ప్రయాణం కేవలం సిద్ధాంతాలను, తత్వాలను బౌద్ధికంగా అర్థం చేసుకోవడంతోనే పరిమితం కాదు. అది కేవలం ఆరంభం మాత్రమే. ఇది ప్రధానంగా జీవించే విధానం, ప్రతి క్షణం, ప్రతి శ్వాసలో జాగరూకతతో ఉండే ఒక నిరంతర అభ్యాసం. తరచుగా మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎన్నో ప్రవచనాలు వింటాం, ఎంతో సమాచారం సేకరిస్తాం, కానీ దాన్ని మన నిజ జీవితంలో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో భాగంగా చేసుకోలేము. కేవలం సమాచారం జ్ఞానంగా మారదు. ఆ జ్ఞానం మన అనుభవంగా, మన జీవన విధానంగా మారినప్పుడే మనలో నిజమైన పరివర్తన, రూపాంతరణ జరుగుతుంది. విన్నది, చదివింది ఆచరణలో పెట్టినప్పుడే దాని నిజమైన విలువ. నేను ఎవరు అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఆ ప్రశ్నే ఒక శక్తివంతమైన బీజం లాంటిది. దాన్ని కేవలం ఒకసారి అడిగే వదిలేయకుండా పదే పదే మనలోపల పునరావృతం చేసుకోవడం, దానితోనే జీవించడం, ఏదో ఒక మేధోపరమైన సమాధానాన్ని పట్టుకోవడానికి తొందరపడకుండా ఆ ప్రశ్ననే మన అస్తిత్వపు లోతులోకి చొచ్చుకుపోయేలా అనుమతించడం, ఇదే అనేక ధ్యాన పద్ధతులలో, ముఖ్యంగా ధ్యాన మార్గంలో చెప్పబడిన ఒక ముఖ్యమైన సాధన. సమాధానం బయటి నుండి, పుస్తకాల నుండి, గురువుల నుండి సూచనగా లభించిన అసలైన ప్రత్యక్ష అనుభూతి, ఆ సాక్షాత్కారం మన లోపలి నుండే వ్యక్తమవ్వాలి. మనం కాని వాటిని నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ ఆలోచనలు కాదు, నేను ఈ భావనలు కాదు, నేను ఈ పేరు కాదు, నేను ఈ పాత్ర కాదు, నేను ఈ గుర్తింపులు కాదు, ఇలా ఒక్కొక్కదాన్ని వివేకంతో నిరాకరిస్తూ వెళ్లే కొద్దీ మనం నిజంగా ఏమి ఉన్నామో ఆ మూల సత్యానికి, ఆ శుద్ధ అస్తిత్వానికి, ఆ సాక్షి చైతన్యానికి దగ్గరవుతాం. ఇది ఉపనిషత్తులు చెప్పిన నేతి ఇది కాదు ప్రక్రియ. ఇది మన అహంకారాన్ని, మన కల్పిత గుర్తింపులను ఖాళీ చేసే ప్రక్రియ. తద్వారా అసలైనది, సత్యమైనది, శాశ్వతమైనది స్వయంగా వ్యక్తమవుతుంది. చివరికి మిగిలి ఉండేది ఆ శుద్ధ ఉనికి, ఆ నిర్మలమైన సాక్షి భావం. అది అన్నింటిని చూస్తూ, అన్నింటిని ప్రకాశింపజేస్తూ, తాను మాత్రం దేనితోనూ అంటకుండా, ప్రభావితం కాకుండా ఉంటుంది. అలాగే ఈ ప్రపంచాన్ని మాయ లేదా భ్రమ అనడం వెనుక ఉన్న ఉద్దేశ్యం మనలో నిరాశావాదాన్ని, నిస్పృహను వ్యాప్తి చేయడం కాదు. దాని లోతైన అర్థమేమిటంటే, మనం వస్తువులను, వ్యక్తులను, పరిస్థితులను వాటి అసలు రూపంలో, వాటి యథార్థ స్వభావంతో చూడాలి. అవి కేవలం బయటకు ఎలా కనిపిస్తున్నాయో అలా కాదు, లేదా మనం వాటిని ఎలా చూడాలనుకుంటున్నామో అలా కాదు.
ఈ భౌతిక ప్రపంచం, ఈ జగత్తు నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుంది. ప్రతి వస్తువు, ప్రతి కణం, ప్రతి క్షణం మారుతోంది. అనిత్యత్వం దీని సహజ స్వభావం. ఇందులో శాశ్వతమైన, నిలకడైన సుఖం వెతకడం అంటే ఇసుక నుండి నూనె తీయాలని ప్రయత్నించడం లాంటిది. అది వ్యర్థ ప్రయత్నం. ఈ అనిత్యతను, ఈ క్షణహంగ్రతను మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటే, వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల మనకున్న గాఢమైన పట్టు, ఆసక్తి అంతగా సడలుతుంది. మనం వస్తువులను, సంబంధాలను ఆనందిస్తాం, వాటిని ఉపయోగిస్తాం, కాని వాటిపై మానసికంగా ఆధారపడము, వాటితో అతిగా బంధించబడము. అసలైన భద్రత, నిజమైన స్థిరత్వం బయట ఎక్కడా, ఏ వస్తువులో, ఏ వ్యక్తిలో, ఏ పదవిలో లేవని, అవి కేవలం మన లోపలే, మన ఆత్మజ్ఞానంలోనే, మన అంతర్గత సమతుల్యతలోనే ఉన్నాయని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటాం. ఈ అవగాహన మనల్ని భవిష్యత్తు గురించిన అనవసర భయం నుండి, నష్టం గురించిన ఆందోళన నుండి విముక్తం చేస్తుంది. సముద్రపు నీటిలో అలలు నిరంతరం లేస్తూ, పడుతూ, శాంతిస్తూ ఉంటాయి, కాని వాటి వల్ల సముద్రపు నీరు మారదు, అది అలాగే ఉంటుంది. అలాగే మన జీవితంలో అనుకూల, ప్రతికూల పరిస్థితులు అనే అలలు వస్తూ పోతూ ఉంటాయి, కాని మనం మన అంతర్గత శాంతి సముద్రంలో, మన సాక్షి భావంలో స్థిరపడటం నేర్చుకుంటే, ఈ బాహ్య ఒడిదుడుకులు మనని అంతగా చలింపజేయవు, మన శాంతిని భంగపరచలేవు. కర్మ సిద్ధాంతాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. మన కర్మలు కేవలం మనం చేసే